సో మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీకు ఇక్కడ పంపించిన లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద ఒక్కసారి మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు క్రోమోలో ఓపెన్ అవుతుంది. క్రోమో అంటే క్రోమో, లేదంటే అదర్ వాటిల్లో ఏమున్నా సరే దాంట్లో ఓపెన్ అవుతుంది. మీకు ఫైల్ అంటే డైరెక్ట్గా ఫైల్ సోర్స్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు మీరు క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ అని కొడితే చాలు, ఆటోమేటిక్గా అది డౌన్లోడింగ్ స్టార్ట్ చేసుకుంటుంది. ఇది 1.76 GB ఉంది. సో కాబట్టి ఏంటంటే మీరు మొబైల్స్ నుంచి నెట్ కనెక్ట్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే నెట్ డేటా హెవీగా అయిపోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇట్లా డైరెక్ట్గా ఫైల్ వచ్చేస్తుంది చూడండి. జస్ట్ డౌన్లోడ్ అని కొట్టండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. మీ దాంట్లో WinRAR కంపల్సరీగా ఉండాలి, అప్పుడైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ISO ఎక్స్ట్రాక్టర్ ఉంది కాబట్టి ఇది. సో దీంట్లో ఓపెన్ చేసాము ఫోటోషాప్ 2020, 21. సో ఇక్కడ సెటప్ అని ఉంది కదా, దీన్ని డబల్ క్లిక్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, అంటే మీకు రన్ అయ్యేటప్పుడు ఏంటంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని అడుగుద్ది. సో అప్పుడు ఎస్ కొట్టండి, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇది టైం తీసుకున్న తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. అంటే నేను ఇన్స్టలేషన్ మిగతా ప్రాసెస్ అంతా చూపించను, ఓన్లీ ఏంటంటే ఎక్కడ మీరు ఏ పార్ట్ని ఇన్స్టాల్ చేయాలనేది మాత్రమే నేను చూపిస్తాను. నెక్స్ట్ కొట్టేసుకోండి, డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఫినిష్ వచ్చేస్తుంది అంతే. ఇన్స్టలేషన్ ముందు వరకు మాత్రం మేము చూపిస్తాము, ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఏంటంటే నాది క్రాష్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందుకనేసి. కాకపోతే ఏంటంటే ఇది డబుల్ క్లిక్ చేసినప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కొద్దిగా, అంటే డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిగరేషన్ని బట్టి. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా రైట్ ఇంతవరకు కెపాసిటీ ఉంది, అంటే మనకి ర్యామ్ తక్కువ ఉంది అనుకోండి, ఇది స్లోగా ఇన్స్టాల్ అవుతుంది. సో నాకేంటంటే పర్మిషన్ అడిగింది, ఎస్ అని ఇవ్వండి. యూజర్ అకౌంట్ కంట్రోలర్స్ అని అడుగుతుంది, అక్కడ ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చిన తర్వాతే మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ఈజ్ లోడింగ్. ఇది టైం టేకింగ్, అంటే టప్ వెంటనే ఫాస్ట్గా, అంటే ఇదివరకు దానికి వచ్చేసరికి ఏంటంటే పోర్టబుల్ వర్షన్స్ అవి. పాస్వర్డ్ అడుగుంటే నేనే చెప్పేవాడిని ఇక్కడ. సో పాస్వర్డ్ ఏమి అడగదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే నేను చెక్ చేసిన తర్వాతే మీకు ప్రాసెస్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇన్స్టలేషన్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఓకే, లేకపోతే మాత్రం ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఇచ్చేసి ఓకే, నెక్స్ట్ సెటప్ అడుగుతుంది. సెటప్ నెక్స్ట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నాన్న, మీ దాంట్లో C++ లేకపోతే ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఉందో లేదో మనకు అనవసరం. ఇందులో వచ్చేసి ఏంటంటే పోర్టబుల్ 64 బిట్, ఇన్స్టాల్ 64 బిట్ అని ఉంది. ఓకే, పోర్టబుల్ జోలి వెళ్ళొద్దు, పోర్టబుల్ వద్దు మనకి, ఎందుకంటే పోర్టబుల్ దానికి ఓపెన్ అవ్వట్లా. ఇది ఇన్స్టాల్ చేసి ట్రై చేశాను, అవ్వట్లా. ఇక్కడ ఇన్స్టాల్ 64 బిట్ అనండి. నేను అనుకోకుండా క్లిక్ చేసేసాను. ఇది ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంది. ఇక్కడ మా వాటిల్లో వచ్చేసరికి ఏంటంటే 2020 ఉంది, 2021 కూడా ఉంది. మీకు 2021లో కూడా నెట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. ఓకే, సో అంటే డైరెక్ట్గా అఫీషియల్ సైట్స్లోకి వెళ్తే మాత్రం ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఒక రకంగా రన్ అవుతూ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్ ఆఫ్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు నేను నెట్ ఆన్ చేయాలి కంపల్సరీ, లేకపోతే కనుక మీకు స్క్రీన్ షేరింగ్ అనేది కట్ అయిపోతుంది. నేను అనుకోకుండా జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే చాలు, నేను అనుకోకుండా జస్ట్ ఇన్స్టలేషన్ కూడా కొట్టేశాను.
సో అందువల్ల ఏంటంటే ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ టైం టేకింగ్, కొంచెం టైం టేకింగ్ తీసుకుంటూనే ఉంటుంది. ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఇది అడోబ్ ఇన్స్టాలర్. ఇక్కడ ఏం చేయొద్దు, జస్ట్ కంటిన్యూ కొట్టండి చాలు. ఓకే, సో జస్ట్ డైరెక్ట్గా కంటిన్యూ కొట్టేసేయండి. డిఫాల్ట్ లొకేషన్కే తీసేసుకుంటుంది, మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ పర్సంటేజ్ లెవెల్స్ వెళ్తూ ఉంటుంది. రికార్డింగ్ పాస్ చేస్తున్నాను కాసేపు, సో దట్ మనకి ఏంటంటే డైరెక్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. రికార్డింగ్ రెజ్యూమ్ చేశాను. రైట్ సార్, ఇప్పుడు నాకు ఫోటోషాప్ కామన్గా మనకి తెలిసినంత వరకు బయట ఏ వర్షన్ వాడుతున్నాము? ఎక్కువ శాతంగా చాలా మంది వరకు 7 తెలుసు, ఫోటోషాప్ 7 తెలుసు. ఫోటోషాప్ 7లోకి వచ్చేసరికి ఏంటంటే దాంట్లో తెలుగు టైపింగ్ 7 తర్వాత 8 లేదు, 7 తర్వాత 8 లేదు, సిఎస్ మొదలైంది. సిఎస్ అంటే కనుక క్రియేటివ్ సూట్ అని మొదలైంది. ఓకే, క్రియేటివ్ సూట్ సిఎస్ అని మొదలైంది. ఈ 2 వర్షన్స్లోకి మాత్రమే ఫోటోషాప్ అనేది వచ్చేసరికి ఏంటంటే తెలుగు టైపింగ్ సపోర్టెడ్. తెలుగు టైపింగ్ మిగతా అంటే తెలుగు టైపింగ్ అంటే సార్ నేను నెట్ చేసుకొని దీంట్లో టైప్ చేసుకుంటున్నాను కదండి సార్ కనుక మనకి తెలుగు టైపింగ్కి ఎక్కువగా వాడేది అనుస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. సో అనుస్క్రిప్ట్ మీకు ఇన్స్టలేషన్ అయ్యి దాంట్లో డైరెక్ట్గా టైప్ చేసుకునే కెపాసిటీ ఓన్లీ 7కి తర్వాత 8 అంటే సిఎస్కి మాత్రమే ఉంది. దాని తర్వాత ఏ వర్షన్స్కి లేవు. అనుస్క్రిప్ట్ సపోర్టెడ్ తెలుగు టైపింగ్. అందుకని వచ్చేసి ఏంటంటే మీరు బయట మార్కెట్లో చూసినా కూడా చాలామంది ఇంకా ఫోటోషాప్ 7 వాడుతూ ఉంటారు. దాంతోపాటు సపోర్టెడ్గా కొద్దిగా CS3లో ఇవి వాడుతూ ఉంటారు. సో అందుకని వచ్చేసరికి సార్ మా దాంట్లో మేము చూసాం సార్, దాంట్లో ఇంకా 7 వాడుతున్నారు సార్, వాళ్ళు 7లో ఎక్సలెంట్గా వాడుతున్నారు సార్ అంటే ఎక్సలెంట్గా వాడతారు. అంటే వర్క్ పరంగా, ఆప్షన్స్ పరంగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా మనం ఇప్పుడు నేర్చుకునేవి చాలా అడ్వాన్స్డ్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే సిఎస్ అనేది వచ్చేసి 8th వర్షన్ అనుకోండి. సిఎస్ తర్వాత CS2, CS3, CS4, CS5, CS6, CS7 దాకా మాత్రమే ఉన్నాయి. CS7 కూడా లేదు, CS6 దాకా మాత్రమే ఉంది, CS7 లేదు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మరి అది దాని వాళ్ళ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు, వాళ్ళు అంతవరకు మాత్రమే ఇచ్చారు. CS6 దాకా మాత్రమే ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే సిసి మొదలైంది. సిసి అంటే కనుక క్రియేటివ్ క్లౌడ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేశారు. సార్ ఇప్పుడు ఈ క్లౌడ్ టెక్నాలజీ వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏంటి? సో క్లౌడ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రీవియస్గా వాడుతున్నవి వచ్చేసి ఏంటంటే టెక్నాలజీస్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని హార్డ్వేర్ వీటిని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి, హార్డ్వేర్ని రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కొన్ని వచ్చేసరికి ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ నెట్వర్క్ని బేస్ చేసుకొని రన్ అవుతాయి, అంటే ల్యాన్ కార్డ్లో ఉన్న నెట్వర్క్ని బేస్ చేసుకొని రన్ అవుతుంటాయి. కొన్ని కంప్లీట్గా గ్రాఫిక్ కార్డ్ని బేస్ చేసుకొని రన్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కొన్నిటికి వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ బేస్ మీద కంటిన్యూ అయ్యే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి, హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, క్లోజ్ అనండి. ఓకే, సో ఇప్పుడు ఇవి క్లౌడ్, ఇది ఈ 2 ఆఫ్ చేసేసుకోండి, జస్ట్ ఫినిష్ అనండి. ఓకే, ఫోటోషాప్ 2020 అనేది మీకు ఇన్స్టాల్ అయిపోయింది. రైట్, సో ఈ క్లౌడ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ సర్వర్ని మెయింటైన్ చేస్తారు. సర్వర్లో మెయింటైన్ చేయడం వల్ల వచ్చేసరికి ఇదివరకు అంటే ఇప్పుడు మనకి ఎవరికన్నా ఫొటోస్ పంపించాలంటే ఏం చేస్తాం మనం మామూలుగా న్యాచురల్గా మెయిల్స్ ద్వారా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాట్సాప్లు లేకపోతే వీటి ద్వారా పంపిస్తున్నాం, రైట్? కానీ ఒరిజినల్ సోర్సెస్ ఫైల్స్ కింద ఎవరు పంపించలేరు, సోర్సెస్ ఫైల్ కింద వీటి కింద పంపించలేము. కానీ క్లౌడ్లో కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే, అంటే ఇప్పుడు జీమెయిల్ అకౌంట్
లేకపోతే కనుక రెడీఫై మెయిల్ అకౌంట్, మెయిల్ అకౌంట్స్ ఎలా అయితే వాడుతున్నారో అలానే క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, క్లౌడ్ అకౌంట్లో మీకు కొంత స్పేస్ అనేది ఇస్తాడు. అంటే ఇప్పుడు మెయిల్స్లోకి మనం ఎలాగైతే మనకి స్పేస్ ఉంటుందో అట్లానే మనకి దానికి కూడా స్పేస్ ఉంటుంది. సో కొంత స్పేస్ ఉండదు. సో ఆ సర్వర్లోకి మీరు అప్లోడ్ చేశారనుకోండి, మనకి ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసామో ఆ అప్లోడింగ్ దాన్ని త్రూఅవుట్ వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేసుకొని, ఓకే. సో నాకు కొన్నిసార్లు ఇలా ఎర్రర్ వస్తుంటుంది చూడండి, ఐపీసీ బ్రోకర్ అనే ఎర్రర్ వస్తుంటుంది. సో దాని గురించి ఏం కంగారు పడద్దు, దాన్ని పక్కకు పెట్టేయండి చాలు. ఓకే. సో క్లౌడ్ దాంతో లాగిన్ అయితే కనుక మీరు త్రూఅవుట్ వరల్డ్ మొత్తంలో ఎక్కడున్నా సరే ఆ ఫైల్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అది క్లౌడ్ టెక్నాలజీకి మాత్రమే ఉంది. సో అంటే ఫోటోషాప్ నుంచి డైరెక్ట్గా ఆ ఫైల్ని సర్వర్ నుంచి ఓపెన్ చేసి మీరు సేవ్ చేసినా కూడా డైరెక్ట్గా సర్వర్లోకే పంపించగలిగే కెపాసిటీ ఓన్లీ క్లౌడ్ టెక్నాలజీకి మాత్రమే ఉంది. అంతే. ప్లస్ ఏంటంటే అది మనకి లాంచింగ్ వచ్చేసి 2014, 15, 16, 17, 18, 19, 2020 అండ్ 2021 కూడా రిలీజ్ అయింది. అడోబ్ ఫోటోషాప్ 2021 కూడా, ఇంకా 2021 రాలేదు కదండి సార్ అని, 2021 కూడా రిలీజింగ్ అయిపోయింది. దాంట్లో కూడా అంటే ఈ 2020కి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంకొన్ని వచ్చినాయి సార్. ఇప్పుడు నాకు అదేదో 2021 చెప్పొచ్చు కదండి సార్, 2020 ఏముందిలే అండి అంటే 2021కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే అవి కంపల్సరీగా నెట్ యూజ్ చేయాల్సిందే. ఎలాంటివి అంటే గనక కొన్ని పార్ట్స్ చెప్పాలి అనుకుంటే అంటే సో దాంట్లో న్యూరల్ ఎఫెక్ట్స్ అని కొత్తగా వచ్చినాయి. ముందువా మీరు మైక్స్ కొంచెం ఆఫ్ చేసుకోండి. మరి ఆడుకోవాలి. రైట్. సో మనకి వచ్చేసరికి ఏంటంటే 2021లోకి వచ్చేసరికి న్యూరల్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసరికి అవి కొంచెం నెట్కి కనెక్ట్ అయ్యి త్రూ క్లౌడ్తో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఫైల్స్ని ఇక్కడ సెండ్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో మెయిన్గా పర్పస్గా వచ్చేసరికి ఏంటంటే ఏజ్ రిడక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక మనిషి యొక్క ఏజ్ని కూడా నువ్వు తగ్గించగలిగే కెపాసిటీ ఉంది దానికి. రైట్. అంటే మనం పిక్చర్ని పంపించి దాన్ని ఏజ్ ఎంతవరకు కావాలంటే అంత, అంటే వాళ్ళ వయసుని తగ్గించే కెపాసిటీ కూడా దానికి ఆ ఫీచర్కి ఉంది. రైట్. ఇప్పుడు నాకు డెస్క్టాప్ మీద ఒక ఫైల్స్ ఉన్నాయి కొన్ని, అవి చూడొచ్చు మీరు. సో వీటిని పెయింట్లో ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే విండోస్ 10లో ఓపెన్ చేయాలంటే కొంచెం అది టైం పడతాయి. సో ఐ జస్ట్ ఓపెన్ దెమ్ అండ్ షో యూ. కొంచెం టైం తీసుకుంటుంది, ఓపెన్ అవ్వనండి, ఏం ప్రాబ్లం లేదు అది. సో ఏంటంటే ఏజ్ని రిడక్షన్ చేసుకునే కెపాసిటీ ఉంది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ స్కై రీప్లేస్మెంట్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి. ఆ రెండు కొత్తగా వచ్చినాయి, న్యూరల్ ఎఫెక్ట్స్ ఒకటి అండ్ స్కై రీప్లేస్మెంట్స్ ఎఫెక్ట్స్ ఒకటి. ఆ రెండు మాత్రమే కొత్తగా లాంచ్ అయినాయి. సో ఇప్పుడు మనకి ఈ పర్సన్ అనేది ఒరిజినల్, వీళ్ళు ఇంకొంచెం ఏజ్ తగ్గించాను చూసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ ఇది ఒరిజినల్గా తనకు ఉన్న ఫైల్ని. దీని తర్వాత కొంత ఏజ్ తగ్గించాను, ఇంకొంచెం ఏజ్ తగ్గించాను అనుకోండి ఈ రకంగా. ప్లస్ కొంచెం డార్క్నెస్ చేశాను, నేను మాన్యువల్గా డార్క్నెస్ చేశాను. సో ఇలాంటి ఫెసిలిటీస్ దానికి ఉన్నాయి. అంటే వాళ్ళు ఉన్న పార్ట్స్ని తీసుకొని ఇక్కడ ఇప్పుడు వస్తున్న సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చేసరికి ఏంటంటే ఏఐ టెక్నాలజీని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. యాక్చువల్గా నా ఓల్డర్ వర్షన్ కనుక ఉంటే కనుక వెంటనే ఫాస్ట్గా ఓపెన్ అయిపోయేది. సో ఇదేంటంటే మళ్ళీ రీఇన్స్టాల్ చేశాం కాబట్టి కొంచెం నాకు టైం తీసుకుంటుంది ఎక్స్టెన్షన్స్ని వీటినన్నిటిని యాడ్ చేసుకోవడానికి. ఓకే. సో దీనికి వాటికి కొత్త వాటి దాంట్లోనూ కొంచెం తేడా ఉండవి, ఆ పార్ట్స్ మాత్రమే. ఓకే. సో వీటిల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫోటోషాప్ దానికి సో అది ఓపెన్ అయ్యేదాకా కొంచెం మనం మిగతా పార్ట్స్ని కూడా చూద్దాము.
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసేటప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. దానికి అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇవ్వాలి ఫస్ట్ టైం. సార్ ఎందుకు సార్ మామూలుగా డబుల్ క్లిక్ చేసినా కూడా నాకు అడ్మిన్ రైట్స్ అడుగుతుంది కదా? అడ్మిన్ రైట్స్ అడుగుతుంది కదా, ప్రాబ్లం. కానీ ఏంటంటే అడ్మిన్ రైట్స్ మాత్రం రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇవి ఆల్రెడీ మన ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను కొన్ని వీటి గురించి చెప్పాను. సో అందుకనేసని ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా నేను వీటిని యూజ్ చేసుకుంటున్నాము. సో ఫోటోషాప్. సో ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దాం ఫోటోషాప్ అనేది ఏంటి. సో ఫోటోషాప్ అంటే కనుక మామూలుగా కామన్గా తెలిసి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని పిలుస్తాం. సో దీన్ని వచ్చేసరికి ఏంటంటే ఫోటో ఎడిటింగ్ కాదు, ఇమేజ్ ఎడిటింగ్. ఇమేజ్ ఎడిటింగ్, ఇమేజ్ అంటే ఏంటి, మనకి సిస్టంలో చేసే ప్రతి ఒక్క పనిని, అంటే డ్రాయింగ్ కావచ్చు, అంటే దీంట్లో కూడా చేసేదాన్ని కూడా ఏంటంటే మనకి ఇమేజ్ అనే పిలుస్తారు. ఓకే, సో అంటే మనం చిన్న చిన్న డ్రాయింగ్స్ చేశారని ఏం చేసినా కానీ మనకి ఏంటంటే వాటిని ఇమేజెస్ అని పిలుస్తారు. అందుకని వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో నాకు తెలిసి రీస్టార్ట్ చేసే అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది అంతలోకి రన్ అవుతూనే ఉంటుంది నెట్. కొంచెం ఒకసారి ఓపెన్ అయిందంటే ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఫస్ట్ టైం కాబట్టి. సో ఇమేజ్ అంటే ఏంటి, సో మనం సిస్టంలో చేసే ప్రతి ఒక్క డ్రాయింగ్ని కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా సరే మనం ఇమేజ్ అనే పిలుస్తారు. సో ఫోటో అంటే ఏంటి, మనకి ప్రింట్ ఏదైతే చేస్తారో దాన్ని ఫోటో అని పిలుస్తాము. ఓకే, ప్రింట్ అవుట్పుట్ ఏదైతే చేస్తారో దాన్ని మాత్రం మనం ఫోటో అని పిలుస్తాము. ఓకే, సిస్టంలో చేసేదాన్ని ఇమేజ్. సో ఇమేజ్ ఎడిటింగ్ చేయాలి అంటే దీంట్లో ఫోటోషాప్లో మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనం ఒక డ్రాయింగ్ అంటే పేపర్ని కానీ ఏదన్నా మనం చూస్ చేసుకొని దాంట్లో డ్రాయింగ్ చేయడానికే చూసుకుంటాం. ఓకే, సో ఇది ఏ బేస్ మీద పనిచేస్తుంది, యాక్చువల్గా కొరల్ డ్రా వచ్చేసరికి ఏ బేస్ మీద పనిచేసింది, వెక్టార్ బేస్ మీద, వెక్టార్. అందువల్ల వచ్చేసి ఏంటంటే సో దాంట్లో మనం ఎంత జూమ్ చేసినా ఏం చేసినా కానీ మనకి ఎక్కడ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాలా, డ్యామేజ్ అవ్వాలా. ఓకే, కానీ ఇది వచ్చేసరికి ఏంటి, మనకి పిక్సెల్ బేస్ మీద ఉంటుంది. పిక్సెల్ బేస్. పిక్సెల్ అంటే ఏంటి, సో అదొక స్మాల్ బాక్స్. దాంట్లో ఏంటి, ఒక కలర్ మాత్రమే ఉంటుంది, సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. అలాంటివి సో ఎన్ నెంబర్ ఆఫ్, అంటే మనకి కౌంట్ లేదు, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలిపితే ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. రైట్, ఎన్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలిపితే మనకు ఒక ఇమేజ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ టు రీస్టార్ట్ ది సిస్టమ్. ఇంకా ప్రాసెస్ రన్ అవుతూనే ఉంది యాక్చువల్గా, ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ వర్షన్స్, ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయి, న్యూయర్ వర్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. నేను ఇన్స్టాల్ చేయకుండా ఉండాల్సింది అఫ్ కోర్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక 2 minutes టైం ఇచ్చారు అంటే కనుక ఐ జస్ట్ రీస్టార్ట్ మై సిస్టమ్. సో వెంటనే మనం అంటే ఇది ప్రాసెస్ ఇది ఓపెన్ చేసుకొని మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు కూడా. సో జస్ట్ నాకు ఒక రైట్. ఓకే, కొంచెం థియరీ తీసుకున్న తర్వాత బ్రేక్ ఇస్తాను. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సిస్టమ్ రీస్టార్ట్ చేసేసి ఐ విల్ కంటిన్యూ విత్ ద సాఫ్ట్వేర్ ఆఫ్టర్ ఈ థియరీ పార్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. జస్ట్ ఒక 10 minutesలో మనం ఈ థియరీ పార్ట్ని కంప్లీట్ చేసుకుందాం. ఐ విల్ టేక్ ఏ బ్రేక్. ఓకే, సో స్మాల్ బాక్సెస్ అనేది వచ్చేసి ఏంటంటే పిక్సెల్స్ అంట. సో పిక్సెల్ మనకి ఎన్ని కోట్ల పిక్సెల్ కలుపుతుందో మనకి అది మనకి కౌంట్ లేదు. సో అందుకని వచ్చేసరికి ఏంటి, మన పిక్చర్ క్లారిటీ కావాలి కదా, పిక్చర్ క్లారిటీ కావాలి. అండ్ పిక్సెల్స్ కూడా మనకి పిక్సెల్స్ ఎక్కువైతే ఏమవుతుంది,
పిక్సెల్స్, మోర్ పిక్సెల్స్ ఏమవుతుంది, డాక్యుమెంట్ సైజ్ ఇంక్రీజ్, డాక్యుమెంట్ సైజు మనకి ఇంక్రీజ్ అవుతుంది. లెస్ పిక్సెల్స్ క్వాలిటీ పోతుంది, లూజ్ క్వాలిటీ, అండ్ పిక్చర్ సైజ్ కూడా మనకి లోగా వస్తుంది. ఓకే, అందుకని వచ్చేసరికి ఏంటంటే ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన పార్ట్ ఏంటి, కంపల్సరీగా మనం వీటిని కంట్రోల్ చేయాలంటే కనుక రిజల్యూషన్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేస్తాం. సో ఈ రిజల్యూషన్ వచ్చేసి ఏంటంటే పిక్సెల్ క్వాంటిటీ అండ్ పిక్చర్ క్లారిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఓపెన్ అయింది ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి పిక్సెల్ క్వాంటిటీను అండ్ పిక్చర్ క్లారిటీ రెండింటిని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మనం ఈ బ్రేక్ అయిన తర్వాత మనం సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఇంకా సాఫ్ట్వేర్ మనకు ఓపెన్ అయింది, ప్రాబ్లం లేదు. ఓకే, మనం రీస్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు థియరీ పార్ట్ని కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్ని మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ మీదకి వెళ్ళిపోదాం. ఓకే రైట్, మీకు కొంచెం బోర్ కొట్టినా కానీ ఏమనుకోవద్దు, కానీ ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే, ఇవి తెలియలేదనుకోండి అంటే బేసిక్స్ తెలియకుండా సాఫ్ట్వేర్ మీదకి వెళ్ళిపోతున్నట్టే లెక్క అవుతుంది. సో అందుకని కొంచెం బోర్ కొట్టినా కానీ అంటే మళ్ళీ ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ రిపీటింగ్ ఏంటి అనేది ఇబ్బంది పడద్దు. కానీ ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పిక్సెల్ క్వాంటిటీ అండ్ పిక్చర్ క్లారిటీ రెండింటిని కంట్రోల్ చేసుకుంటుంది. సో సార్ మనకి డిఫాల్ట్గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి అంటే వేటికి ఎంతెంత సైజెస్ ఇస్తున్నాము అనేది తెలుసుకోవాలి. సో అంటే మనం ఇక్కడ మెయిన్గా ప్రింటింగ్ పర్పస్గా దేనికోసం వాడుతూ ఉంటాము. సో డిజిటల్ ఫొటోస్, సో ఆల్రెడీ ఇది మనం ఫస్ట్ క్లాస్లో చూసాను, అందువల్ల ఎక్కువగా తీసుకోవట్లేదు మీకు, అంటే మళ్ళీ కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి. అని డిజిటల్ ఫొటోస్ వచ్చేసరికి ఏంటంటే మనకి 300 రెజల్యూషన్స్ వాడతాం. ఓకే, సో అలానే వచ్చేసరికి ఏంటంటే వెబ్కి అంటే వెబ్సైట్స్కి వీటికి వాడినప్పుడు మాత్రం ఇది 72 రెజల్యూషనే వాడతాం. మీరు సైజెస్ మీ ఇష్టం, ఎంత పెద్ద సైజ్ అన్నా పెట్టుకోండి, సైజ్తో సంబంధం కాదు. ఈ రిజల్యూషన్ అంటే ఏంటి, సారీ పిక్సెల్స్ పర్ ఇంచ్, ఒక ఇంచ్కి ఎన్ని పిక్సెల్స్ కావాలి అనేది ఇక్కడ మనం రెజల్యూషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, రెజల్యూషన్ అంటే ఏంటి, పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అనేది ఇక్కడ ప్రిఫర్ చేసుకుంటుంది. ఇక్కడ డిజిటల్ ఫొటోస్కి వచ్చేసి 300 రెజల్యూషన్ వాడుతున్నాం, వెబ్కి వచ్చేసరికి 72 రెజల్యూషన్ వాడుతున్నాం. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సీస్కి వీటికి మాత్రం వాడేటప్పుడు 600 రెజల్యూషన్ వాడండి, 500 to 600 రెజల్యూషన్ వాడుకోండి. సో ఎందుకు వాడుతున్నాం ఇది, సో ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సీస్ అంటే మిగతా వాటికి అంటే డిజిటల్ ఫొటోస్కి వెబ్కి మాత్రం వచ్చేసి ఏంటంటే ఈ ఫొటోస్ మొత్తానికి డిజిటల్ ఫొటోస్ ఎక్కువగా ఇంచెస్ మీద వాడతాం. ఓకే, వెబ్కి అంటే వెబ్సైట్స్కి వీటికి వచ్చేసరికి ఏంటంటే వాటి అంటే డైమెన్షన్స్ మనం తీసుకునేది, ఇందులో వచ్చేసి వెబ్కి ఎక్కువగా పిక్సెల్స్ మీదే వాడతాం. అంటే విడ్త్ 1024 పిక్సెల్స్ వీటి మీద ఉంటుంది. సో అలానే ఫ్లెక్సీలకు వచ్చేసరికి ఏంటంటే ఫీట్ల కౌంట్ తీసుకుంటుంది, అంటే వాళ్ళు అడుగుల లెక్కలో ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా ఫీట్స్లో కౌంట్ తీసుకుంటారు. కానీ మనకి సిస్టంలో మనకు ఉండేటప్పుడు ఇక్కడ ఫీట్స్ ఉండవు. చూడండి, ఫోటోషాప్ ఓపెన్ చేశాను సార్, జస్ట్ మనకి ఫైల్ న్యూ అన్నాను, న్యూలో చూసుకున్నప్పుడు ఇక్కడ సెంటీమీటర్స్ వీటిలోనే ఉంది కానీ ఫీట్స్ కౌంట్ లేదు, ఓన్లీ ఇంచెస్ కౌంట్లోనే ఉంది. ఇక్కడ ఇంచెస్ కౌంట్లోనే ఉంది, కానీ ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటంటే 15 feet by 10 feet కావాలన్నాము, రైట్. కానీ ఏంటంటే ఫీట్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి ఇంచెస్లో ఇస్తున్నాం. ఇంచెస్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ రెజల్యూషన్ 600 రెజల్యూషన్ పెడతాను. సో ఏంటి అంటే కనుక ఇక్కడ 15 inches ఉంటే కనుక వాళ్ళు ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకి 15 feetగా ఇమ్మంటాం. సో అప్పుడు ఏమవుతుంది, 15 inches 15 feetగా సాగదీస్తే ఏమవుతుంది, పిక్చర్ క్లారిటీ పోతుంది.
సో ఆ క్లారిటీ అనేది ఏంటంటే మనం చేసేటప్పుడే రెజల్యూషన్ 600 ఇచ్చారనుకోండి, అంటే పర్ ఇంచ్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ పిక్సెల్స్ ఉండటం వల్ల వాళ్ళు దాన్ని సాగదీసినా కూడా, అంటే అంత ఎక్స్పాండ్ చేసినా కూడా ఎక్కడ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. సో ఇక్కడ పిక్సెల్ బై సెంటీమీటర్ కాదు, పిక్సెల్ బై ఇంచెస్ పెట్టుకో. 600 రెజల్యూషన్. ఓకే, సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రింట్ ఇచ్చేటప్పుడు 15/10 ఇంచెస్ కాకుండా 15/10 ఫీట్ ఇస్తారు. ఫీట్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాన్ని అంత పొడుగా సాగిపోయినా కూడా మీకు ఎక్కడ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవ్వదు. సార్ నాకు తీసుకునే ఫోటో అంటే నేను ప్రింట్ ఇచ్చేయడం అంటే నేను చూసుకునేటప్పుడు బాగుంది సార్ ఇక్కడ సిస్టంలో, కానీ ప్రింట్ ఇచ్చినప్పుడు మాత్రం నాకు క్వాలిటీ పోయింది అని అన్నారనుకోండి, అంటే మీరు తీసుకునేటప్పుడు కూడా మంచి హై క్వాలిటీ ఉన్న పిక్చర్స్ మాత్రమే తీసుకోవాలి. అంతే తప్ప కానీ లో క్వాలిటీ ఉన్న పిక్చర్స్ తీసుకొని సార్ నేను ఇక్కడ 600 రెజల్యూషన్ ఇచ్చాను, నేను అవుట్పుట్ ప్రింట్ ఇచ్చేటప్పుడు మాత్రం నాకు క్వాలిటీ పోయింది అని అంటే మాత్రం దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఓకే, అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మనం చేసేటప్పుడు కంపల్సరీగా మనకి తీసుకునే పిక్చర్ క్వాలిటీ కంపల్సరీగా మనకి హై క్వాలిటీ పిక్చర్సే తీసుకోవాలి. అంటే మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారనుకోండి, సో ఇప్పుడు ఒక పిక్చర్ని నేను డౌన్లోడ్ చేసి చూపిద్దాము. అంటే ఇది కూడా మీకు తెలియాలి, ఎందుకంటే తెలియకుండా మనం ఏ పిక్చర్స్ పడితే ఆ పిక్చర్స్ని డౌన్లోడ్ చేయలేము. డౌన్లోడ్ చేసుకుంటే మనకే ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే ముందు మనం పిక్చర్స్, ఎందుకంటే మనం నెట్నే ఎక్కువ సపోర్ట్ తీసుకుంటాం. నెట్ సపోర్ట్ మనకి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పిక్చర్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ సీనరీస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి అవన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. సో అందుకని సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటాం. కామన్లో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సీనరీస్ అన్న, సీనరీ ఇమేజెస్ అన్నానా, లేదా వాల్ పేపర్స్ కావాలా, పెయింట్స్ కావాలా, ఇమేజెస్ తీసుకున్నాం. ఇక్కడ ఇది చాలా మందికి తెలుసు, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేవాడు. ఇది వరకు రోజుల్లో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ నుంచి ఎంత రెజల్యూషన్ ఉందో అంత రెజల్యూషన్ తీసుకునే కెపాసిటీ ఉండేది, కానీ తర్వాత ఇది మార్చేశారు. ఇక్కడ దీంట్లో సీనరీ ఇమేజెస్లో ఆల్ కాకుండా ఇమేజెస్ అని పెడతాం. రైట్, ఇక్కడ ఇమేజ్ మీద పెట్టిన తర్వాత మనకి ఇక్కడ వీటి మీద ప్లేస్ చేసుకున్నాను. ఓకే, ఈ పిక్చర్ బాగా నచ్చింది నాకు. సో దీన్ని ఏం చేస్తాం, ఇది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ పిక్చర్ మీద పెట్టినప్పుడు మీకు ఇక్కడ చూడండి 800x533 ఇవేంటి పిక్సెల్స్, ఎందుకంటే ఇది నెట్లో అప్లోడ్ అయింది. అందువల్ల మీకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు చూపించేది కూడా పిక్సెల్స్లోనే చూపిస్తుంది. మీరు ఏ పిక్చర్ అన్నా చూసుకోండి, ఇంచెస్లో చూపించేది ఇదిగోండి 1500x1001. ఓకే, అంటే ఇది మనకి ఎక్కువ క్వాలిటీ ఉన్న పిక్చర్. ఇప్పుడు అలానే తక్కువ క్వాలిటీ ఉన్న పిక్చర్స్ తీసుకున్నారనుకోండి, 1440x900 ఇది హై రెజల్యూషన్స్, 740x280 ఇది తక్కువ. ఇది తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రెజల్యూషన్ దానికి తగ్గట్టుగా, అంటే దాన్ని స్కేల్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, పిక్సెలెట్గా ఫామ్ అయిపోతుంది. అందుకని మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ సార్ ఇక్కడ అయిపోతే ఇక్కడ నాకు ఇమేజెస్ హెచ్డి ఇమేజెస్ అని కొడితే సరిపోయింది కదండి సార్ అంటే హెచ్డి ఇమేజెస్ రైట్. ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ కూడా ఉన్నాయండి. ఎలాంటివంటే నార్మల్ తక్కువ రిజల్యూషన్స్, హెచ్డి అంటే హై డెఫినిషన్స్. ఓకే, దాని తర్వాత మనకి వచ్చేసరికి 4K ఉన్నాయి, 1080p ఉన్నాయి. ఈ 4K అనేది హైయెస్ట్ హై రిజల్యూషన్, 4K అనేది హైయెస్ట్ రిజల్యూషన్. ఓకే, 1080p ఇది కూడా హైయెస్ట్ రెజల్యూషన్స్. చూడండి ఈ పిక్చర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు సైడ్ ఓపెన్ అయినప్పుడు చూడండి ఇక్కడ 1920x1080 హెచ్డి బేస్డ్ మీద ఉంది. ఇది వీడియో బేస్డ్ ఫార్మాట్స్ మీద, అంటే 16:9 రేషియోస్ మీద రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే వీడియోస్కి కానీ వీటికి కానీ పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి 1920x1080, 1920x1080, 1280x720, అంటే రేషియోస్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్ని చూడండి, అన్ని ఈక్వల్ ఫార్మాట్స్ వస్తున్నాయి చూడండి, హైయెస్ట్. సో ఇప్పుడు అదే దాన్ని నేను ఇక్కడ 4K యూజ్ చేసుకోవచ్చు. 4K అనేది ఏంటంటే 4000 బేసిస్ మీద రన్ అవుతుంది. 4K రెజల్యూషన్స్ ద అల్టిమేట్ అండ్ హైయెస్ట్.
రెజల్యూషన్స్ 3000 పిక్సెల్స్ని దాటి ఉంచుతుంది. ఇక్కడ నెట్ నుంచి డౌన్లోడ్ చేయడానికే మనకి ఇంత టైం పడుతుంది చూడండి, అంటే ప్రివ్యూ చూపించడానికే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, మామూలుగా క్లిక్ చేసుకుంటే వాళ్ళ అఫీషియల్ సైట్లోకి వెళ్తారు. ఇక్కడ యాక్చువల్గా పాత రోజుల్లో ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని, సరే దీని మీద రైట్ క్లిక్ చేసుకొని సేవ్ ఇమేజ్ యాజ్ అంటాం. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ ఇమేజ్ యాజ్. సో డెస్క్టాప్ మీద దీన్ని సేవ్ చేసేసాను డైరెక్ట్ డెస్క్టాప్ మీద. ఓకే, సో ఇది ఎక్కడ డెస్క్టాప్ మీద వచ్చింది. ఓకే, వీటిని అన్నిటిని విండోస్ డి కొడుతున్నాము, అన్ని మినిమైజ్ అయినాయి. సో మనకి సింపుల్ పిక్చర్ రైట్. ఇప్పుడు దాని మీద ప్లేస్ చేసి చూడండి. ఐటెం టైప్ జేపెగ్, డైమెన్షన్స్ 3840x2160. ఈ పిక్చర్ని నేను డైరెక్ట్గా ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ ఓపెన్. ఇక్కడ డాట్స్ అనేవి ఉండవు. డాట్స్ అంటే రౌండెడ్. డాట్స్ వచ్చేసి మీకు రౌండెడ్. ఇవి పిక్సెల్స్, డిపి డెసిబల్స్. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి వీటి ద్వారా వెళ్ళదు. ఆ పిక్చర్ని ఇంపోర్టింగ్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఓకే దెన్ ఓపెన్కి టైం తీసుకుంటుంది బాగా. ఓకే, వాళ్ళ సీనరీస్ నుంచి ఇది డైరెక్ట్గా అఫీషియల్ సైట్ నుంచి తీసుకునేది. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. డైరెక్ట్ ఒరిజినల్ దాని నుంచి ఒరిజినల్ పిక్చర్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ రకంగా వచ్చేసరికి ఏంటంటే మనం నెట్ నుంచి పిక్చర్స్ని వీటిని అన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీస్ ఉంటాయి. సో డిఫరెంట్ అంటే గూగుల్లో మనం సెర్చ్ చేసుకున్నప్పుడు అంటే హీరోస్ కావచ్చు, మిగతా వాళ్ళవి కావచ్చు, ఎవరు అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జ్యువెలరీ ఐటమ్స్ కానీ, జ్యువెలరీ డిజైన్స్, ఇట్లాంటివన్నీ. సో దీంట్లో వచ్చేసి ఇంకా హై సైజెస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ టూల్స్లోకి వెళ్తే కనుక మనకు కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. గూగుల్ ఇక్కడ సైజ్ అని ఉంది కదా, దీంట్లో లార్జ్ సైజ్ పెట్టుకోండి. ఎన్ని సైజులో ఉన్నాయనుకోండి అన్ని సైజెస్ చూపించేస్తుంది. ఇక్కడ మనకి టూల్స్లో దీంట్లో సైజెస్లో లార్జ్ సైజ్ పెట్టారనుకోండి, అంటే మీకు ఇక్కడ చూపించే అన్నీ వచ్చేసరికి ఏంటంటే పెద్ద సైజెస్ మాత్రమే చూపిస్తుంది. ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేశారు, అంటే ఇప్పుడు ఫోటోషాప్లోకి వచ్చాము, ఫస్ట్ టైం ఓపెన్ చేశారు కాబట్టి కెనాట్ లోడ్ క్లౌడ్ డాక్యుమెంట్స్. ఎందుకంటే నేను అక్కడ క్లౌడ్లోంచి కనెక్ట్ అవ్వాల, సో అందువల్ల నాకు ఇది చూపించట్లేదు. అందుకని వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్ యువర్ కంప్యూటర్, నాకు అది వద్దు, నాకు క్లౌడ్ నుంచి వద్దు, నాకు ఆన్ యువర్ కంప్యూటర్ అంటున్నాను. ఇప్పుడు నా సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇదిగో ఎక్కడ నేను డెస్క్టాప్ మీద పెట్టాను కదా, డెస్క్టాప్, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటారు. ఇక్కడ ఓపెన్ వేరు, మీరు పాత వాటిల్లో వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే మీరు యూజ్ చేసుకునేది ఇంపోర్ట్. ఇంపోర్ట్ వేరు, ఓపెన్ వేరు. ఇంపోర్ట్ అంటే కనుక బయట నుంచి లోపలికి తెచ్చుకునేది. ఓకే, ఓపెన్ అంటే కనుక డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఫోటోషాప్లో వచ్చేసరికి ఏంటంటే మీకు పిక్చర్ ఫార్మాట్స్లో ఉన్న ఏ ఇమేజ్ డాక్యుమెంట్నైనా ఓపెన్ చేయగలుగుతుంది. సార్ నాకు ఇమేజ్ డాక్యుమెంట్లీ అంటే కనుక ఏవేవి ఫార్మాట్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని కొట్టండి. ఇక్కడ నీకు ఫార్మాట్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఫార్మాట్లే, ఇవన్నీ పిక్చర్ బేస్డ్ ఫార్మాట్స్. ఇంక ఈ ఫార్మాట్స్ తప్ప ఇంక వేరే ఫార్మాట్స్ లేవు. ఓకే, సో కెమెరా రా, సినాన్, టీకాన్, ఫోటోషాప్ ఈపీఎస్. ఫోటోషాప్లో మళ్ళీ ఈపీఎస్ ఫార్మాట్ ఇంకొకటి ఉంటుంది. ఓకే సార్, ఫోటోషాప్ ఉంది కదా, ఫోటోషాప్ దానికా అని అంటే ఫోటోషాప్ ఈపీఎస్ ఫార్మాట్ వేరు, ఫోటోషాప్ డిసిఎస్ 2.0 ఇట్లాంటి చాలా ఫార్మాట్, జిఫ్, ఇఫ్,
జేపెగ్, జేపెగ్ 2000, జేపెగ్ స్టీరియో, మల్టీ పిక్చర్స్, ఇవన్నీ చాలా రకాలు. అంటే ఫోటోషాప్ పీడిఎఫ్ ఫైల్ కూడా దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. పిఎన్జి ఫైల్స్, ఇవన్నీ టార్గా, టిఫ్. మీరు బయట కామన్గా నార్మల్గా వినేవి వచ్చేసరికి ఏంటంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్ ఒకటి వింటారు, అంటే పిఎస్డి ఫైల్స్. ఇంకొకటి జేపెగ్, జేపెగ్ 2000 కాదు, అది వేరు, జేపీఈజీ, జేపెగ్. ఓకే, ఇంకొకటి జిఫ్ ఫైల్స్ వినుంటారు. జిఫ్ ఏంటంటే మొబైల్స్లో మనకి పిక్చర్స్లో యానిమేషన్ జరగాలి అనుకుంటే జిఫ్ ఫార్మాట్లో సేవ్ చేస్తారు. వెబ్సైట్స్లో వీటిల్లో యానిమేటెడ్ జిఫ్స్ అంటారు వాటిని. అంటే పాత మొబైల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు వచ్చే అన్ని మామూలుగా వీటివి హై అండ్ మొబైల్స్, ఆండ్రాయిడ్ ఇది. సో ఇదివరకు రోజుల్లో కూడా మనకేంటంటే పిక్చర్స్ లాగా వచ్చేవి, అంటే ఫ్లవర్స్ గ్లో అవుతున్నట్టు, లేదా దేవుడి పిక్చర్ వెనక లైట్ లాగా అట్లా బ్లింక్ అవుతున్నట్టు, టింగ్ డాంగ్ అన్నట్టు, ఇట్లాంటివి కొంచెం ఏదైనా చెట్లు ఇట్లా 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 వస్తున్నట్టు, అట్లాంటివన్నీ వచ్చేసి అంటే యానిమేటెడ్ పిక్చర్స్ కావాలి అనుకుంటే కనుక అది జిఫ్ ఫార్మాట్లో సేవ్ చేస్తారు. ఎందుకంటే పిక్చర్ అనేది స్టాటిక్, పిక్చర్ అనేది స్టాటిక్, అంటే అది ఏ మూమెంట్ జరగంగా దాన్నే స్టాటిక్ పిక్చర్స్ అంటారు. కానీ పిక్చర్ లోపల కూడా యానిమేషన్ కావాలి అంటే అది ప్రింట్ తీయడానికి పనికిరాదు. ఓన్లీ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్కో లేదా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో పిక్చర్లో మనకి యానిమేషన్ జరగాలి అనుకున్నప్పుడు మాత్రమే అది జిఫ్ ఫార్మాట్లో వాడతారు. జిఫ్ ఫార్మాట్ అనేది ప్రింటింగ్కి పనికిరాదు. ఓకే, ఓన్లీ ఏంటంటే వెబ్సైట్స్లో కూడా అప్లికేషన్కి కూడా యానిమేటెడ్, ప్లస్ వచ్చేసరికి ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ వీటిల్లో కూడా ఏంటంటే యానిమేషన్స్ జరగాలి అనుకుంటే మాత్రమే ఆ జిఫ్ ఫార్మాట్ వాడతారు, ఎక్కువ శాతంగా వెబ్. ఓకే, యానిమేటెడ్ వెబ్ ఇమేజెస్ కోసం అది వాడుతుంటారు అనమాట, స్లైడ్స్ ఇట్లా. రైట్, అలానే టిఫ్, పిఎన్జి ఒకటి అంటే కామన్గా వినుండరు, ఎక్కడో ఒకటి వినుంటారు, జస్ట్ లైట్గా వింటారు అంతే. పిఎన్జి, ఓకే, టిఫ్, టార్గా. ఈ టిఫ్ వినుంటారు తప్ప కానీ టార్గా వినుండరు. టిఫ్ ఇమేజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇవి ఎక్కువగా ప్రింటింగ్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే జేపెగ్లో మీకు ఎక్కడన్నా క్వాలిటీ తగ్గచ్చు, కానీ టిఫ్లో మీకు అసలు కంప్లీట్గా వచ్చేసేనంటే డాక్యుమెంట్ సైజ్ కూడా హెవీగా ఉంటుంది, పిక్చర్ అనేది ఎక్కడ మనకి క్వాలిటీ అప్ అండ్ డౌన్ అనేది జరగదు. అందుకని టిఫ్ ఫార్మాట్లో ఇస్తారు. అక్కడ కొరల్డ్రాలో కూడా ఏంటంటే అక్కడి నుంచి జేపెగ్గా మార్చారనుకోండి, అంటే కొరల్డ్రా అనేది ఏంటి వెక్టార్ బేస్డ్. సో దాన్ని వచ్చేసరికి ఏంటంటే మీకు వెక్టార్లో అంటే వెక్టార్ నుంచి పిక్సెల్కి మార్చినప్పుడు అంటే జేపెగ్ ఫైల్గా సేవ్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ కూడా ఎక్స్పోర్ట్ చూపించాను కదా, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు జేపెగ్ ఫైల్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీకు క్వాలిటీ ఎక్కడన్నా తగ్గచ్చు, ప్రాబ్లం ఉంటుంది. అందుకని వాళ్ళు కొరల్డ్రాలో ఇచ్చినప్పుడు మాత్రం టిఫ్ ఫార్మాట్లో ఇమ్మంటాడు. టిఫ్ ఫార్మాట్లో ఇస్తే నీకు ఏంటంటే క్వాలిటీ ఎక్కడా తగ్గదు. అది ఫోటోషాప్లోనే ఓపెన్ చేసుకోండి, లేదా కొరల్డ్రాలోనే పిక్చర్ లాగా ఇంపోర్ట్ చేసినా ప్రాబ్లం లేదు. అందుకని ఏంటంటే టిఫ్ ఫార్మాట్ దాని పర్పస్గా వాడతారు. అవి మనకి వీడియో ఫైల్స్ కింద, అంటే సారీ వీడియో ఫైల్స్ అంటున్నానండి, సారీ ఇక్కడ వీడియో కనబడేసరికి వీడియో ఫైల్స్ అంటున్నాను, ఐమ్ సో సారీ. అంటే ఫోటోషాప్లో కొంచెం డౌట్ రావచ్చు, సార్ నాకు దీంట్లో వీడియో ఫైల్స్ కూడా వర్క్ చేస్తారా అంటే, వీడియో ఫైల్స్ మేము వర్క్ చేస్తాం. ఎప్పుడు విజువల్ ఎఫెక్ట్స్కి వర్క్స్కి వచ్చినప్పుడు మాత్రం. అంటే మనకి చాలా అనుకోవచ్చు, సార్ ఫోటోషాప్ వల్ల అంటే ఓన్లీ ఫోటోలేనా, అంతకంటే ఇంకేం పని చేయదా అనుకోవచ్చు. ఫోటోషాప్ అనేది మెయిన్ మల్టీమీడియాకి ఒక హార్ట్. అది ఫోటోషాప్ లేనిదే ఏ డిపార్ట్మెంట్ పని చేయదు. డిపార్ట్మెంట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. డిపార్ట్మెంట్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అంటే మల్టీమీడియా. సో మనకి కామన్గా నేర్చుకుంటుంది మల్టీమీడియా అంటారు. సో మల్టీమీడియా అంటే ఏంటి అనుకుంటే మనకి దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. లైక్ ఒక 5 నిమిషాలు ఉంది కదా, 5 నిమిషాలు దాని గురించి చూద్దాం, మల్టీమీడియా గురించి. ఎందుకంటే మనకి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న ఫోటోషాప్ కూడా మల్టీమీడియాకి వీటి కిందే, గ్రాఫిక్ డిజైనింగ్ సపోర్టింగ్ దానికే. సో మల్టీమీడియా అని ఉంది. సో మల్టీ అంటే ఏంటి, ముందు విడవేస్తాం. మల్టీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్, అంటే ఎన్ నెంబర్ ఆఫ్, ఎన్ని అనేది చెప్పలేము. నెక్స్ట్ మీడియా అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, సో అంటే ఎన్నో రకాల కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒకటి మధ్యలో వాళ్ళు మాట్లాడుకుంటే అది కమ్యూనికేషన్ కాదు. ఓకే, సో ఇంకొక ఇద్దరితో కావచ్చు, ముగ్గురికి కావచ్చు, 10 మందికి కావచ్చు, ఎంత ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి అయినా సరే మనకి ఎక్కడైనా జరిగే ఇన్ఫర్మేషన్ మిగతాదంతా మనకి వేరే పర్సన్కి మనం తెలియజేసేదాన్నే మీడియా అంటారు. ఓకే, అందువల్ల చేసి మల్టీమీడియా అనేది వచ్చేసరికి ఏంటంటే
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో మనకున్న ఈ కమ్యూనికేషన్ మెథడ్స్ మీకు ఆల్రెడీ చెప్పాం. ఏంటి? ఒకటి పేపర్ మీడియా, అంటే దాన్నే మనం ఇక్కడ ప్రింట్ మీడియా అనొచ్చు. సో దాన్నే ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా వర్డ్గా గ్రాఫిక్ డిజైనింగ్ అన్నాం. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే దాంట్లో ప్రింట్కి సంబంధించిన మొత్తం అన్ని దాంట్లోకే వస్తుంది. దాన్ని ఇంకో రకంగా ప్రింట్ మీడియా అని కూడా పిలవచ్చు, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? వెబ్ డిజైనింగ్, వెబ్సైట్స్. సో దాంట్లోనే కదా మన మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ పర్పస్ కానీ వీటికి యూజ్ చేసుకోవడానికి వెబ్ వాడతాం మనం. తర్వాత వచ్చేసరికి ఏంటి? నెక్స్ట్ వచ్చేసి విజువల్ మీడియా. విజువల్ మీడియాలోకి వచ్చేసరికి ఏంటంటే మీకు విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్స్ కావచ్చు, ఎడిటింగ్ అంటే వీడియో మిక్సింగ్స్ అన్ని మొత్తం దీంట్లోనే జరుగుతుంది. విజువల్ మీడియా అని ఎందుకు అంటున్నాము అంటే మామూలుగా వీడియోస్ అని పిలవచ్చు కదండి సార్. విజువల్ మీడియా అని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే మనం టెక్నికల్గా వర్డ్ని ఏదాన్ని మనం మామూలుగా కామన్ వర్డ్ వీడియో అని పిలుస్తూ ఉంటాం. కానీ ఏంటంటే టెక్నికల్గా వర్డ్ వచ్చేసి ఏంటంటే విజువల్స్ అని పిలుస్తారు. ఏదైనా కదలికలు జరిగే వాటిని వీటినన్నిటిని వచ్చేసి ఏంటంటే విజువల్స్ అంటారు. అంటే ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ కాదు, అంటే ముక్క వేరే ముక్కలు అవన్నీ. అందుకని ఏంటంటే విజువల్స్ అంటారు వాటిని. అందుకే అలా చేసి అంటే విఎఫ్ఎక్స్ అంటారు, అంటే విజువల్ ఎఫెక్ట్స్. విఎఫ్ఎక్స్ అని కామన్గా మనం వింటూనే ఉంటాం కదా, సినిమాలో గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ చేశారు అని అంటారు. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, విజువల్గా కనిపించే వాటికి ఎఫెక్ట్లు అప్లై చేసుకుంటాం. అంటే ఎఫెక్ట్స్ అంటే ఏ రకమైన ఎఫెక్ట్స్ అన్నా కావచ్చు. అంటే వాళ్ళు డ్యూయల్ రోల్స్ చేసేది కావచ్చు, ట్రిపుల్ రోల్స్ చేసేది కావచ్చు, ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఎక్స్ప్లోజన్ షాట్స్ కావచ్చు. అంటే వేరే చోట ఎక్కడో జరిగేది అని తీసుకొచ్చి ఇక్కడెక్కడ వేరే చోట పెట్టుకుంటాం. మరి మనకి ఫోటోషాప్లో కూడా అదే కదండి సార్ చేస్తుంది. అది కూడా డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఫోటోషాప్ చేస్తున్నాం అంటున్నారు, ఫోటోషాప్ నాకు తెలిసింది, ఫోటోషాప్లో ఏం చేస్తాం, ఒక పర్సన్ని కట్ చేసి దానికి వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి పెడతాం. అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ కింద కౌంట్ అవ్వాలి కదా, కానీ అది విజువల్ ఎఫెక్ట్స్ కింద కౌంట్ అవ్వట్లేదు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అంటే కనుక విజువల్స్ కనబడుతున్నాయి. విజువల్స్ అంటే కనుక అది వీడియో పరంగా ఉంటుంది అక్కడ, కానీ స్టాటిక్ కాదు. సో మనకి కామన్గా తెలిసి ఏంటంటే అంటే యానిమేషన్స్ అని అంటూ ఉంటాం. అంటే 2D యానిమేషన్ కావచ్చు, 3D యానిమేషన్ కావచ్చు, అన్ని విజువల్స్ కిందే వస్తాయి. సో అంటే ఓన్లీ ఎడిటింగే కాదు, 2D యానిమేషను, 3D యానిమేషను ఇవన్నీ ఉన్నాయి కదా, 2D 3D. సో చాలామంది కామన్గా చెప్పే తప్పు ఏంటంటే యానిమేషన్స్ అంటే ఏంటి అంటారు. యానిమేషన్స్ అంటే సినిమాలో చూసే గ్రాఫిక్స్ని కూడా మన యానిమేషన్స్ అని పిలుస్తుంటారు. కానీ యానిమేషన్స్ అంటే ఏంటి అంటే కనుక కామన్గా మనం అడిగామనుకో ఎవరంటే అంటే వాట్ ఈస్ అన్ యానిమేషన్ అని అంటారు కామన్గా. యానిమేషన్ అనగానే ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటి, మనకు కామన్గా చెప్పేది ఏ దానికైనా అంటే మనకి లేని వస్తువు లేదా వస్తువు కావచ్చు, దేనికైనా కావచ్చు, దానికి ఒక ప్రాణం ఇచ్చేదాన్నే యానిమేషన్ అంటారు. కామన్గా తెలిసిన వాట అది తప్పేం కాదు, రైట్? యానిమేషన్ అనగానే ఏంటంటే గివింగ్ లైఫ్ టు అన్ ఆబ్జెక్ట్ అంటే ఏదన్నా కావచ్చు, అది మీరు చేసే క్యారెక్టర్ కావచ్చు, లేదా 2D కార్టూన్ క్యారెక్టర్ కావచ్చు, 3D కార్టూన్ క్యారెక్టర్ కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక చిన్న శాండ్ కావచ్చు, ఏదైనా కానీ దానికి ఒక లైఫ్ ఇచ్చేదానికే యానిమేషన్ అని పిలుస్తాము అంటారు. కానీ అది కామన్గా మనం పిలుచుకుంటాం, చెప్తున్నాం అంతే, కానీ అసలు అది కాదు. ఇక్కడ మనకి ఈ యానిమేషన్స్ దానికి వెళ్ళే ముందు మనకి 2 పార్ట్స్ ఉంటాయి, యాక్షన్, యానిమేషన్స్. యాక్షన్స్, యానిమేషన్స్, ఈ రెండింటి గురించి తెలిస్తే చాలు, మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే మన లైఫ్లో జరిగేదానికి మొత్తం ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. యాక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు సినిమా చూడండి, సినిమా దాంట్లో క్లిప్ కొట్టుంటే యాక్షన్ అంటాడు. ఎందుకంటాడు యాక్షన్ అనేది? యానిమేషన్ అని పిలవచ్చుగా, యాక్షన్ అని ఎందుకు పిలుస్తాడు? ఇది వచ్చేసరికి ఏంటంటే మనము న్యాచురల్గా మనం చేసేదాన్ని యాక్షన్స్ అంటాం. ఓకే, అంటే హ్యూమన్ పరంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షేప్డ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు నేను మీకు కనబడిన కాబట్టి నేను ఇది రఫ్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ అనుకుందాం, ఇది యాక్షన్. ఈ బాల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ గీస్తాను. ఓకే, ఈ బాల్ ఇక్కడ నుంచి నేను త్రో చేశాను. త్రో చేస్తే నాకు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి ఆగాలన్నాను, ఆగుద్దా?
ఆగదు. మనమే రజనీకాంత్లు కాదు కరెక్ట్గా ఇసిరాగానే సప్పమని వచ్చి ఇక్కడికి వచ్చి ఆగిపోవడానికి ఇది చేయడానికి. సరే పోనీ ఒక్కసారి ఇసిరాము, ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఆగింది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇసిరాము, మళ్ళీ ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చిద్దా? రాదు. ఎందుకంటే ఇక్కడ మనం న్యాచురల్గా చేసే వాటిల్లో విండ్ ఫోర్సెస్ మన బాడీలోంచి యూజ్ చేసే పవర్ జనరేషన్స్ ఈక్వల్గా ఎప్పుడు ఉండవు. అందుకనే వచ్చేసి ఏంటంటే ఇది యాక్షన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అంటే ఇది న్యాచురల్గా జరిగేది. మనం ఒక వస్తువు కానీ ఏమైనా ఇసిరేస్తే అది పర్టికులర్ అదే టైంకి తగలాలి లేదా అక్కడికే వెళ్ళి పడాలి అనేది మన కంట్రోల్లో ఉండదు, రైట్? వాటిని యాక్షన్స్ అంటారు. యానిమేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మనం చేసే దానికి ఓవర్ యాంగ్జైటీగా వెళ్ళేదాన్ని యానిమేషన్ అంటారు, రైట్? అంటే మనకి మనుషులు చేస్తే కనుక దాన్ని యాక్టింగ్ అంటారు. అదే కనుక ఒక క్యారెక్టర్ చేసింది అనుకోండి, కోర్స్ మనం ఓవర్ యాక్టింగ్ అనొచ్చు. అంటే యాంటిసిపేషన్ యాక్షన్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు మామూలుగా ఒక బాల్ ఇసిరేయాలంటే ఒక ఫోర్స్ కావాలనుకుంటే మనం ఒక ఫోర్స్ మీద విసురుతాం. దాన్ని చూసిన వాడికి ఏంటంటే అరే వీడు ఇంత బలంగా ఇసిరాడు, ఇది సో ఇంత బలం ఇసిరాడు కాబట్టి వాడు రఫ్గా ఎస్టిమేట్ చేస్తాడే తప్ప కానీ ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి పడుద్ది అనేది ఎస్టిమేట్ ఎవడు చేయలేడు. కానీ ఒక సిస్టంలో కనుక మీరు యానిమేట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఇది సిస్టంలో చేసాం అనుకున్నాం, ఈ బాల్ దీనికి ఒక టైం ఇస్తాను నేను, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి నాకు ఒక 2 సెకండ్స్ టైం తీసుకోమంటున్నా. సో 2 సెకండ్స్ అంటే 2 చిటికీలు వేసేలాగా 2 సెకండ్స్ అయిపోద్ది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఇచ్చి దీనికి ఇక్కడికి పంపించాను. మీరు మళ్ళీ ప్లే చేయండి, ప్లే చేసేంటి వీడియో ఫస్ట్కి వస్తుంది, మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుద్దే తప్ప కానీ దాన్ని ముందుకి వెళ్ళదు. ఒక 25 టైమ్స్ చేసాం కదా అని చెప్పి ప్లే చేసాం అనేసి కొంచెం ముందుకు వెళ్ళటము జరగదు, కొంచెం వెనక్కి రావటము జరగదు. ప్లస్ ఇన్నిసార్లు ప్లే చేసాం కదా అని చెప్పేసి అని 1 సెకండ్ కూడా ముందుకు వెళ్ళదు, 1 సెకండ్ కూడా వెనక్కి రాదు, రైట్? యాక్షన్స్ అండ్ యానిమేషన్స్కి రెండింటికి డిఫరెన్స్ అది. యాక్షన్స్ అంటే కనుక హ్యూమన్స్ చేసేది యాక్షన్స్. మనకు ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక సిస్టంలో చేసి దానికి ఒక పర్టికులర్ టైం ఇచ్చి పర్టికులర్ పొజిషన్కి వెళ్ళమనేదాన్ని. అంటే అది ఏ రకమైన పొజిషన్ అయినా కావచ్చు, అంటే అది సాగిపోవడం కావచ్చు, లేదా పడిపోవడం కావచ్చు, దానికి లేదనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకొని వెళ్ళటం కావచ్చు, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయడం, ఏదైనా యాక్షన్ దానికి ఇవ్వండి, రైట్? ఏదైనా సరే దానికి ఇక్కడ నుంచి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి ఇలా నువ్వు వెళ్ళాలి అని చెప్పేదాన్ని ఎక్కడ చెప్తున్నాం మనం? సిస్టంలో చెప్పాలి, బయట కాదు. బయట చెప్తే అది అవ్వదు. సిస్టంలో దానికి ఒక టైం ఇచ్చి దాన్ని ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళమనేసి చెప్పేదాన్నే యానిమేషన్ అంటారు. అది మనకేంటి ఈ ఫోటోషాప్స్లో అంటే స్టాటిక్ ఉన్న పిక్చర్స్లో మనం అది చేయలేము. ఓన్లీ విజువల్స్ ఉన్న వాటికి మాత్రమే, అంటే వీడియో ప్లేయింగ్ అయినా సరే ఏదైనా సరే అది క్యాప్చరింగ్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైసెస్లో కావచ్చు, ఒక టేప్స్లో కావచ్చు, దీంట్లోకి అది క్యాప్చరింగ్ అవుతుంది. అంటే రియల్గా లైఫ్ లేదు. సో దాన్ని నువ్వు ప్లే చేసుకొని వెనక్కి వెళ్ళగలిగేది ఉంటుంది, ముందుకు వెళ్ళగలిగేది ఉంటుంది. కానీ మనం బయట నార్మల్లో వీటిలో వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది, ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో మనం చెప్పలేము, రైట్? అందుకనే వచ్చేసి ఏంటంటే వాటిని విజువల్స్ అంటారు. ఒక చిన్న మొక్క దానికి ఒక విజువల్ అనే వర్డ్కి ఇంత చాటభారతం ఉంది, ఓకే? తర్వాత మనకి తెలిసి ఆడియో మీడియా అంటే మనకి ఇప్పుడు ఎఫ్ఎంలు కానీ లేదనుకుంటే మిగతా ఏ టాపిక్స్ అయినా కానీ ఆడియోస్ మీద మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇవి మనకు వచ్చేసరికి ఏంటంటే మనకున్న మల్టీమీడియాస్లోవి. ఈ మీడియాస్ కాకుండా ఇంకా ఏ మీడియా నీకు లేదు. ఇది కాకుండా ఏమీ లేవు కదా. ఇంకా మనకి మనం చుట్టూ చూసే ప్రతి ఒక్కటి నీకు మల్టీమీడియా మీదే రొటేట్ అవుతుంది. ప్రపంచం మొత్తం నీకు వేరే దాని మీద కాదు. నువ్వు బయట చూసుకున్నారంటే నువ్వు చూసే ప్రతి ఒక్క దాంట్లోనూ నీకు మల్టీమీడియా ఉన్నవే. అవి లేకుండా నీకు ప్రపంచం లేదు, ఓకే? అంటే నువ్వు చిన్న రోడ్డు మీద పడిపోయే పేపర్ చిన్న స్టిక్కర్ ముక్క దగ్గర నుంచి నువ్వు సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ వరకు మొత్తం నీ డిపెండెడ్ అంతా మల్టీమీడియా మీదే డిపెండ్ అవుతుంది. వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకొని చేయగలిగితే రైట్ జాబ్స్ అనేవి ఈజీగా కొట్టగలుగుతావు. ఇక్కడ అంతా కంప్లీట్గా వచ్చేసి నువ్వు ఎంత చదివావు, ఎన్ని డిగ్రీలు చదివావు అనే దాంతో సంబంధం ఉండదు. నీకు ఎంత టాలెంటెడ్గా నువ్వు ఆలోచించగలవు, ఒక
ఏదాన్నైనా నువ్వు ప్రజెంట్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మాత్రమే. ఎలాంటి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుంటావు, ఎలాగ నువ్వు ఏ పొజిషన్లో ప్లేస్ చేస్తే నువ్వు ఆ ప్రోడక్ట్ బాగా డిస్ప్లేలో కనబడుతుంది, లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినా కూడా నీకు ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపించిందా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్స్లో తీసుకుంటాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన థియరీ పార్ట్ ఆఫ్ ఫోటోషాప్. ఓకే, సో నెక్స్ట్ మనం కొంచెం బ్రేక్ తీసుకుందాము. తర్వాత వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ అవర్ ఫోటోషాప్ క్లాస్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్లాస్ మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఓకే, దాదాపు ఇంకా మనకి ఏంటంటే 38 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ప్రతి క్లాస్ చాలా ఇంపార్టెంట్ అయింది, చాలా యూస్ఫుల్ అయింది. ప్రతి ఒక్క వర్క్ ఇప్పుడు ఇచ్చిన వీటి టూల్స్ని మీకు ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ ఎందుకు ఇచ్చాను అంటే కనుక మీకు వర్క్ చేసినా కూడా చాలా హై ఎండ్గా ఫుల్ క్లారిటీ ఫుల్ విజన్తో చెయ్యాలి. అందువల్ల మీకు ఇంత అడ్వాన్స్డ్ వర్షన్స్ నేను మీకు మామూలుగా అయితే కనుక ప్రొవైడ్ చేయకూడదు ఎవరు. సో దీస్ ఆర్ పైరేటెడ్ వర్షన్స్ అయినా కానీ సో మనకి నెట్లో ప్రొవైడ్ అయినాయి. ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ద లింక్. ఓకే రైట్, సో ఒక 10 minutes బ్రేక్. ఫోటోషాప్ అనేది ఈ రకంగా మనకి ఓపెన్ అయి ఉంటుంది. సో డబుల్ క్లిక్ ఇక్కడ చేసుకోండి, డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఫోటోషాప్ ఓపెన్ అయినది. ఇవి వచ్చేసి ఏంటంటే రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ప్రీవియస్గా ఏమేమైతే ఓపెన్ చేశారో వాటి ఫైల్స్ని ఇక్కడ ప్రివ్యూ కింద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి థంబ్నెయిల్ వ్యూ కావచ్చు, లేదనుకుంటే ఐకాన్ వ్యూ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేసుకునేది అంటే కొరల్డ్రాలో వీటిల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫైల్ న్యూ ఎలా అయితే తీసుకున్నామో అలానే ఇందులో కూడా న్యూ డాక్యుమెంట్ తీసుకోవాల్సిందే. రైట్, ఇక్కడ ముందు మనం న్యూ డాక్యుమెంట్స్ అనేది సెట్టింగ్స్ ఏ రకంగా యూజ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్, దీన్ని వెల్కమ్ స్క్రీన్ అని కూడా అనొచ్చు. రైట్, ఇందులో ఇక్కడ క్రియేట్ న్యూ ఇక్కడన్నా వాడచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి మెన్యూ బార్, ఇది మనకి మెన్యూ బార్. సో దీంట్లో ఫైల్ న్యూ సేమ్ షార్ట్ కట్స్ అన్నిటికీ, అంటే ఏ సాఫ్ట్వేర్కి అయినా కానీ సేమ్ షార్ట్ కట్స్ ఉండేవి కామన్ ఐటమ్స్. Ctrl+N న్యూ డాక్యుమెంట్ అంట. న్యూ డాక్యుమెంట్ అడిగేటప్పుడు ఇక్కడ పైన నేమ్ అని ఉంటుంది. ఇప్పుడు నేమ్ జోలు ఏం వెళ్ళొద్దు. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అని ఉంది కదా, అంటే మనకి సైజెస్ ఏ సైజెస్లో కావాలనుకుంటున్నాము ఏంటి అనేది ఇక్కడ సైజెస్ మనకు ఉంటుంది. సో దీంట్లోకి వస్తే కనుక డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్, యూఎస్ పేపర్ సైజ్, లేదంటే ఇంటర్నేషనల్. మనం ఏంటంటే మనం ఎక్కువ శాతంగా మనం ఇంటర్నేషనల్ పేపరే కదా మనం యూజ్ చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ పేపర్ A4 సైజ్ని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దీంట్లో యూఎస్ బేస్డ్ మీరు క్లిక్ చేశారనుకోండి, యూఎస్ బేస్డ్ సైజ్ పేపర్స్ వస్తాయి. అలానే ఇంటర్నేషనల్ పేపర్స్ త్రూ అవుట్ వరల్డ్ మొత్తం మనకి ఇంటర్నేషనల్ పేపర్స్ ఉంటాయి. సో ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు. సో మనకి ఎక్కువగా A4 వాడుతుంటాం కాబట్టి A4. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే విత్ హైట్ ఇవి మిల్లీమీటర్స్లో ఉన్నాయి. సో దీంట్లో ఇంచెస్ వైజెస్గా మార్చుకుంటాం. అంటే సార్ ఇప్పుడు మార్చినంత మాత్రాన ఏమన్నా మారిద్దా అని అంటే ఏ చేంజెస్ మారవు, జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇంచెస్ మిల్లీమీటర్స్లోకి మారిపోతాయి అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ మనకి విత్ హైట్ 8.268 into 11.693. సో ఇది యాక్చువల్గా A4 సైజ్, కానీ ఏంటంటే మనం దాన్ని 12:8 కానీ 8/12 కానీ పిలుస్తాం. అంటే విత్ 12 హైట్ ఎక్కువ ఉందనుకో మనకేంటి ల్యాండ్స్కేప్ పేపర్లో వస్తుంది. ఇక్కడ విత్ 8 హైట్ 12 ఇచ్చారనుకోండి ఇది పోర్ట్రేట్లో ఉంటుంది. ఓకే, విత్ అండ్ హైట్ వాల్యూస్. నెక్స్ట్ రెజల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు వేరే వాల్యూస్ కావాలంటే వేరే వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అంటే మనకు అవుట్పుట్ దేంట్లోకైతే కావాలనుకుంటున్నామో దాన్ని విత్ ఎంత హైట్ ఎంతో ఆ వాల్యూస్ ఇక్కడ ఇవ్వచ్చు మనం. రైట్, నెక్స్ట్ రెజల్యూషన్. రెజల్యూషన్ మనకేంటి, సో మనకి ఇదివరకు చెప్పాము వెబ్కి అయితే కనుక ఎంత ఇవ్వాలి, సో డిజిటల్ ఫొటోస్కి అయితే ఎంత ఇవ్వాలి అనేది. ఓకే, సో అవి ఇక్కడ ఇస్తాం. డైరెక్ట్ రెజల్యూషన్ 300 రెజల్యూషన్ ఇచ్చాను. పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే ఒక ఇంచుకి 300 పిక్సెల్స్ పర్ ఇంచ్ కింద, ఒక ఇంచ్ కింద 300 పిక్సెల్, ఎందుకంటే 300 into 300 బేస్ మీద రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కలర్ మోడ్స్. ఇక్కడ దాంట్లో ప్రస్తుతానికి మనం వాడేది RGB కలర్ మోడే వాడుకోండి. RGB అంటే కనుక రెడ్, గ్రీన్ అండ్
బ్లూ. సో ఇవి మనకి ప్రైమరీ కలర్స్. సో నెక్స్ట్ కలర్స్ ఏమన్నాను, సిఎంవైకే, సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ కే ఫర్ క్రియాన్, అంటే బ్లాక్ అని కూడా వాడవచ్చు. ఓకే, ఆర్జీబీలోనే ప్రిఫర్ చేసుకుంటాం. సార్ మిగతా ఉన్నాయి కదా బిట్ మ్యాప్ కలర్స్, ల్యాబ్ కలర్స్, ఇవి మనం యూజ్ చేసేది కాదు, ల్యాబ్స్లో వీటిలో యూజ్ చేసుకుంటారు. సో మనకు వాటితో అవసరం లేదు, ఆర్జీబీ. అండ్ దెన్ ఇందులో 1 బిట్, 8 బిట్, 16, 32 బిట్లు ఉన్నాయి. సో ఇందులో 8 బిట్ రేషియో మాత్రమే తీసుకోండి. 16 బిట్, 32 బిట్లు తీసుకున్నారనుకోండి, మనకు కొన్ని ఆప్షన్స్ పనిచేయవు, కొన్ని ఫిల్టర్స్ పనిచేయవు. సో అందుకని వచ్చేసి ఏంటంటే ప్రిఫర్ ఓన్లీ 8 బిట్ మాత్రమే ప్రిఫర్ చేయండి, 8 బిట్. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ వైట్లోనే ఉంచుకో, ఎందుకంటే నాకు వైట్ కలర్ కావాలా లేదా బ్లాక్ కలర్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలా, ఇవి కొంచెం వెళ్తున్న కొద్ది చూడొచ్చు. సో ప్రస్తుతానికి వైట్ ఇచ్చేసి ఇక మిగతా ఏమీ చేంజెస్ చేయొద్దు. ఇందులో ఒకటి కావాలంటే డాక్యుమెంట్ టైప్ ఇంటర్నేషనల్ పేపర్ A4 పెట్టుకోండి, ఓకే అనండి, చాలా అంతే. మనం మాన్యువల్ సెట్టింగ్స్ కావాలంటే మాన్యువల్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు పేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నాకు పేపర్ అనేది క్రియేట్ అయింది. సో మిగతా వాటిల్లో వచ్చేసరికి ఏంటి, మనకి వైట్ కలర్ ఉండి దీంట్లో బార్డర్ ఉండేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదంతా ఎంటీ ఏరియా, ఓన్లీ ఇది వచ్చి మాత్రమే నా పేపర్ ఏరియా, ఇది మాత్రమే నాకు ప్రింట్ ఏరియా. ఇక్కడ నాకు కలర్ ప్రొఫైల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎప్పుడు ఆర్జీబీలోనే ఉంచుకుంటాం. కలర్ ప్రొఫైల్స్ ఆర్జీబీస్లోనే ఉంచండి, వీటిని మాత్రం చేంజెస్ చేయొద్దు, వీటిని అసలు ఇదే దాంట్లోనూ ముట్టుకోవద్దు. కలర్ మోడ్స్ ఆర్జీబీస్లోనే ఉంచండి, పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో స్క్వేర్లోనే ఉంచండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే పేజ్ తీసుకున్నాం. ఇప్పుడు నాకు పేపర్ వచ్చేసి ఏంటంటే పోర్ట్రేట్లో ఉంది. నాకేంటంటే ఇప్పుడు నాకు ల్యాండ్స్కేప్ కావాలి. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి సార్, నాకు ల్యాండ్స్కేప్ కావాలి సార్ అంటే మళ్ళీ న్యూ డాక్యుమెంట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇందులో ఏంటి నాకు ఇప్పుడు ఇంచెస్లో పెట్టుకున్నాను. సో 8.268 అంటే నాకు విడ్త్ తక్కువ, హైట్ ఎక్కువ. ఇక్కడ నాకు ఇది కావాలనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వాల్యూ 8లోకి మార్చుకొని ఓకే అంటారు. అంటే ఇందులో ఏంటి కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అయింది. సో ఇదే డాక్యుమెంట్ నేను మాడిఫై చేయలా, కొత్త డాక్యుమెంట్ తీసుకున్నా అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి అని ప్రాబ్లమ్ని సొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే నాకు దాన్ని తప్పించుకొని పక్కదానికి వెళ్ళిపోవడం. నాకు కావాల్సింది ఏంటి, ఈ డాక్యుమెంట్ని నేను మాడిఫై చేయాలి, అంతేగాని నాకు కొత్త డాక్యుమెంట్ తీసుకుని దాంట్లో చేసేస్తానంటే అవ్వదు. అది ప్రాబ్లం సొల్యూషన్ కాదు, ప్రాబ్లం నుంచి తప్పించుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటి, దీన్ని నాకు పోర్ట్రేట్లో ఉంది ల్యాండ్స్కేప్లోకి మార్చాలి. దానికోసం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఇమేజ్ మెన్యూ అని ఉంటుంది, మెన్యూస్లో ఇమేజ్ మెన్యూ, దీంట్లో ఇమేజ్ రొటేషన్ అని ఉంది. ఇమేజ్ రొటేషన్ అంటే డాక్యుమెంట్ మొత్తాన్ని మనం రొటేట్ చేయడానికి. ఇందులో 90 క్లాక్ వైజ్, 90% క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే మనకి ఎటు తిరుగుతుంది అంటే ఇప్పుడు నేను బ్రష్తో డ్రా చేసి చూపిస్తున్నాను, ఇటు తిరుగుతుంది క్లాక్ వైజ్, ఇటు తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో తిరుగుతుంది, రైట్. ఇప్పుడు నేను ఇమేజ్లోకి వెళ్ళి రొటేషన్ క్లాక్ వైజ్ అన్నాను అంటే నాకు ఇటు తిరుగుతుంది. ఇమేజ్ రొటేషన్ 90 CW. మళ్ళీ వెనక్కి తిరగాలి అనుకుంటున్నాను అంటే కనుక ఇమేజ్ రొటేషన్ 90% కౌంటర్ క్లాక్ వైజ్ అంటే దాన్ని యాంటీ క్లాక్ వైజ్, రివర్స్లోకి వస్తుంది. ఈ రకం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ జస్ట్ రొటేట్ చేస్తే చాలు. ఇది నాకు రొటేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నాకేంటి, పేపర్ నాకు రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అంతా గ్యాప్గా కనబడుతుంది సార్ నాకు, అంటే పేజ్ మేకర్లో నేను కరెక్ట్గా ఫిట్ చేసుకోగలిగాను. సో అలానే కొరల్డ్రాలో కూడా నేను ఫిట్ చేసుకోగలిగాను. ఏది, షిఫ్ట్ F4 కొట్టాను, పేజ్ మేకర్లో అయితే కనుక Ctrl+0 కొట్టాను. సో పేజ్ మేకర్లో ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో అదే సేమ్ షార్ట్ కట్స్. Ctrl+0 కొడితే కనుక ఫిట్ టు స్క్రీన్, Ctrl+ కొడితే కనుక జూమ్ ఇన్, Ctrl- కొడితే జూమ్ బ్యాక్, Ctrl+0 కొడితే కనుక కరెక్ట్గా స్క్రీన్కి ఇది ఫిట్ అవుతుంది.
కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్. కంట్రోల్ 0 కొడితే కరెక్ట్గా స్క్రీన్కి ఇది ఫిట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది అంతా నాకు ఒక వైట్ కలర్ పేపర్ అంతే. దాంట్లో ఏంటి నేను డ్రాయింగ్స్ మాత్రం చేసుకుంటున్నాను వైట్ కలర్ మీద. అంటే వైట్ కలర్ పేపర్ మీద మీరు ఫోటోలు పెట్టుకోండి, లేదంటే ఏమన్నా డ్రాయింగ్స్ తీసుకొచ్చి డ్రాయింగ్స్ చేసుకోండి, ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది మనకు ఒక న్యూ డాక్యుమెంట్ గురించి చూసుకునేది. రైట్, ఇప్పుడు నాకు ఫస్ట్ మనం చూడబోయేది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యూఐ. యూఐ అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది నేను వైట్ కలర్ ఫిల్ చేశాను, ఎలా ఫిల్ చేశాను అనేది మీకు చెప్తాము, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మనం చెక్ చేసుకునేది వచ్చేసి ఏంటంటే యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఫస్ట్ మనం చూడబోయే కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే కనుక మనకి ఇక్కడ ఎదురుగా ఏమేమి కనబడుతున్నాయి ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి మెన్యూ బార్ అన్న. ఇమేజ్ మెన్యూ, లేయర్ మెన్యూ, ఫైల్ మెన్యూ, ఎడిట్ మెన్యూ, ఇమేజ్ మెన్యూ, లేయర్ మెన్యూ, టైప్ మెన్యూ, సెలెక్ట్ మెన్యూ, ఫిల్టర్స్ మెన్యూ, 3D మెన్యూ, వ్యూ, విండో, హెల్ప్. ఇవి మనకు వచ్చేసరికి ఏంటంటే మెన్యూ బార్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి టూల్ బాక్స్. టూల్ బాక్స్, టూల్ బాక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్ని టూల్స్ దాని కింద చిన్న ట్రయాంగిల్ కనబడుతూ ఉంటుంది చూడండి, చిన్ని ట్రయాంగిల్. ఇవేంటంటే ఆ ట్రయాంగిల్ ఉంది అంటే కనుక దాని లోపల ఇంకా సబ్ టూల్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, అంటే కొన్ని టూల్స్కి లేదు, ఇప్పుడు జూమ్ టూల్కి లేదు చూడండి. అంటే ఓన్లీ ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా చూపిస్తుంది, ఆ టూల్ ఏం పని చేస్తుందో కూడా చూపిస్తుంది చూడండి, ఇంకో వీడియో వైజ్గా. అంటే అది నెట్ నాకు కనెక్షన్ ఉంది కాబట్టి చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు నెట్ లేకపోతే కనుక అది చూపించకపోయినా పెద్ద కంగారు ఏం పడద్దు. ఓకే, సో ఆ టూల్ ఏమేమి వర్క్ చేస్తుంది అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, టూల్ మీద అంటే టూల్ కింద మనకు ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది కదా, సో దానికి వచ్చేసరికి ఏంటంటే దాని లోపల సబ్ టూల్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ పేజ్ మేకర్లో వీటిలో వచ్చేసరికి ఏంటి, దాని మీద క్లిక్ చేసి పట్టుకుంటే కొరల్డ్రాలో చూసాం మనం, క్లిక్ చేసి కాసేపు పట్టుకుంటే సబ్ టూల్స్ వచ్చేవి. దీనికి కూడా అలా వాడచ్చు. ఇక్కడ దాంతో పాటు మనకి ఇంకో ప్లస్ అడ్వాంటేజ్ ఏమిస్తుంది అంటే కనుక దాని మీద రైట్ క్లిక్ చేస్తే చాలు, ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆ టూల్ మీద రైట్ క్లిక్ చేయండి చాలు, ఆప్షన్స్ మనకు ఓపెన్ అయిపోతాయి. ఈ టూల్కి లేవు, మిగతా టూల్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఉన్నాయి, ఓన్లీ జూమ్ టూల్కి లేవు. ఇక్కడ సార్ నాకు డౌట్స్ ఏంటంటే ఎడిట్ టూల్ బార్ అన్నారనుకోండి, అంటే ఇక్కడ టూల్ బార్లోకి ఏమేమి కావాలనేది ఇక్కడ దానికి ఎక్స్ట్రా టూల్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అంటే కామన్గా యూజ్ చేసుకునేది వేరేది ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మనం డిఫాల్ట్గా ఉంచేస్తాం కాబట్టి మన రిస్టోర్ డిఫాల్ట్లోనే ఉంటుంది, సో దానికి ఏ ప్రాబ్లము లేదు. ఓకే, వీటిని టూల్ బాక్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కలర్స్ మొదలవుతున్నాయి. దీన్ని అంటే మనకి ఇదివరకు పేజ్ మేకర్లో వచ్చేసరికి ఏంటి, మనకి ఫిల్ స్ట్రోక్ మీద ఆధారం ఉండేది. కొరల్డ్రాలో కూడా వచ్చేసింది ఫిల్ స్ట్రోకే ఉండేది, అంటే లోపల కలరు దాని చుట్టూ బోర్డరు. పేజ్ మేకర్లో ఏంటి, సో అంటే ఒక షేప్ గీసాము, దాని లోపల కలర్ ఏ కలర్ కావాలి, దానికి బోర్డర్ లైన్ ఏ కలర్ కావాలి. కానీ ఇక్కడ దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మీకు అలా కాదు, దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. దీని మీద పెట్టుంచండి, సో ప్రతి టూల్ దాని మీద ప్లేస్ చేస్తే చాలు, దాని గురించి పేరు బయటకు వచ్చేస్తుంది. సో టూల్ మీద అయినా సరే చూడండి, టూల్ పెట్టారనుకోండి రెక్టాంగులర్ మార్కింగ్ టూల్, అది ఏం పని చేస్తుంది. ఇక్కడ దీంట్లో మనకి ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని రెండు ఉంటాయి కలర్స్. మామూలుగా ఇదివరకు దాంట్లో వచ్చేసరికి ఏంటి, ఫిల్ కలరు, స్ట్రోక్ కలర్ ఉండేది. ఇక్కడ దాంట్లోంచి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే సార్ వెనకేమైనా కలర్ వస్తుందా, ఫోర్గ్రౌండ్ కలర్ అంటే మనకు ముందు ఏమైనా కలర్ వస్తుందా అని కాదు. వాటి గురించి మనం చూసే ముందు అసలు ఆ కలర్స్ని ఎలా పిక్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఇది సేమ్ మనం కొరల్డ్రాలో కూడా చేసాం. జస్ట్ దీని మీద ఒక క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ అవసరం లేదు, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కలర్స్, సో ఇవి కలర్స్. సార్ ఇక్కడ కలర్స్ ఏంటి సార్, మనకి ఇవే కలర్స్ కనబడుతున్నాయి మిగతా కలర్స్ అంటే
ఈ కలర్స్ నుంచే మనకి ఫామ్ అయినాయి. మన కలర్ మోడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్జీబీ, సిఎంవై అండ్ గ్రే. గ్రే అంటే బ్లాక్ అండ్ వైట్, ఆర్జీబీ అంటే కనుక రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, సిఎంఐ అంటే సియాన్, మెజెంటా, ఎల్లో. సో ఇక్కడ మీకు చూసినప్పుడు ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ అంటే మన ఇప్పుడు ఈ డాట్ తీసుకెళ్ళి ఎక్కడన్నా క్లిక్ చేయండి, వాటి కలర్స్ బయటకు వస్తాయి. అంటే ఈ రౌండ్ లోపల ఏ కలర్స్ ఉన్నాయి అనేది అక్కడ దీని కెపాసిటీ చూపిస్తుంది. అలానే ఇవి సిఎంఐకే బేస్లో అయితే ఎంత ఉన్నాయి పర్సంటేజ్. ఓకే, హెచ్ఎస్బి అంటే కనుక ఏం లేదు, హ్యూ, సాచురేషన్, బ్రైట్నెస్. అంటే హ్యూ అంటే కనుక కాంబినేషన్ ఆఫ్ ఆర్జీబీ అండ్ సిఎంవై వచ్చేసరికి హ్యూ అంటారు. ఓకే, సో సాచురేషన్ వచ్చేసి కలర్ కెపాసిటీస్, అంటే బ్లాక్ అండ్ వైట్గా ఉండాలా, కలర్స్ ఎంత ఎక్కువ ఉండాలి. బ్రైట్నెస్ లేదా అంటే తక్కువ బ్రైట్నెస్ ఉందంటే బ్లాక్ అయిపోద్ది, ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే వైట్ అయిపోద్ది. రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇది ఉంటుంది. ఇది ల్యాబ్ కలర్స్ ఎప్పుడు వాడతారంటే కనుక ల్యాబ్స్లో వీటిలో అంటే ల్యాబ్ ప్రింటింగ్స్ ఉంటాయి కదా, వాటిలో యూజ్ చేసినప్పుడు వాడతారే తప్ప కానీ లూమినెన్స్, యాంబియంట్, బ్రైట్నెస్ ఇలా ఉంటుంది. సో దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మిగతా వాటి దాని గురించి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇందులో ఏంటంటే మన డిస్ప్లే మాత్రం హెచ్లో పెట్టుకుంటాం, ఎస్లో పెట్టుకున్నారనుకో ఈ రకంగా కనబడుతుంది బ్రైట్నెస్. దేంట్లో పెట్టినా ఒకటే కానీ హెచ్లోనే ఉంచుకుంటాం, మన కామన్గా ఉంచుకునేది. సో ఇందులో మనకి ఏ కలర్ కావాలి, రెడ్, గ్రీన్, బ్లూ, సియాన్, మెజెంటా, ఎల్లో, వీటి మీద ఉంటాయి చూడండి కలర్స్. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్లో ఈ కలర్స్ తప్ప ఇంకో కలర్స్ లేవు. ఓకే, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టి దాని కెపాసిటీ ఇక్కడ మీరు చూస్ చేయాలి. ఈ రౌండ్ బాల్ ఉంది కదా, ఆ బాల్ ఎక్కడైతే ఉంటుందో ఆ కలర్ని తీసుకుంటుంది. మీరు జస్ట్ అంటే ఇక్కడ క్లిక్ 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 కొట్టుకోవాల్సిన అవసరంలా, క్లిక్ చేసి మూవ్ చేయండి చాలు. ఇక్కడ మీరు మూవ్ చేస్తుంటే ఆ కలర్ ఇక్కడ కనబడుతుంది. రైట్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఏ కలర్ కెపాసిటీ కావాలంటే ఆ కలర్లకి. లైట్ బ్లూ కావాలా, క్లౌడీ బ్లూ కావాలా, డార్క్ బ్లూ కావాలా, లైట్ కావాలా. సో కంప్లీట్ బ్లాక్ కావాలంటే ఇటు కార్నర్కి లాగేయండి బయటికి, అంటే ఇక్కడ క్లిక్ చేయొద్దు, కార్నర్ కంప్లీట్గా లాగేయండి. కంప్లీట్గా లాగేస్తే చూడండి ఇక్కడ ఆర్జీబీ కెపాసిటీస్లో 000 ఉంది. ఓకే, సో అదే కనుక కంప్లీట్ వైట్ తీసుకున్నప్పుడు 255, 255, 255. ప్రతి ఒక్క కలర్కి దాని రేంజ్ 0 to 255 ఉంటుంది. ప్రతి కలర్ అంటే మనకు ఉండే కలర్స్ మూడే, ఆర్జీబీ అంటే కలర్ కెపాసిటీ వచ్చేసి ప్రతి ఒక్క కలర్ కెపాసిటీ 0 నుంచి 255 అంటే 256 బిట్ కలర్ రేట్స్ అంటారు. అంటే 0 మనకి అంటే 1 నుంచి కౌంట్ చేసుకుంటారు దాన్ని, కానీ యాక్చువల్గా 0 నుంచి కౌంట్ చేస్తాం. 0 to 255 అంటే 256 కలర్ బేస్డ్ మీద ఉంటుంది. సో అందువల్ల కలర్ కెపాసిటీ వైట్లో ఉంటే 255 ఉంటుంది, బ్లాక్లో ఉంటే కనుక జీరోస్లో ఉంటుంది, అంటే 0 వాల్యూ 25. ఈ మధ్యలో మనం యూజ్ చేసే కెపాసిటీస్ని బట్టి ఆ కలర్ లైట్గా కావాలా, డార్క్గా కావాలా అనేది మన కెపాసిటీ ఫార్మేషన్స్ అవుతుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇచ్చేస్తే ఇక్కడ ఇంకొక చిన్న ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఏంటి, ఓన్లీ వెబ్ కలర్స్ అని ఉంది. ఓన్లీ వెబ్ కలర్స్ ఏంటి అంటే కనుక ఇప్పుడు వెబ్సైట్స్కి వీటికి వాడినప్పుడు ఎలాంటి పడితే అలాంటి లైట్ కలర్స్ వాడము. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా కనబడుతూ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎర్రర్ సింబల్ కనబడుతుంది చూసారా ఇక్కడ, అంటే ఒక పర్టికులర్ కలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కనబడదు. ఇదిగోండి ఇక్కడ లేదు, కానీ దాన్ని కొంచెం పక్కకి జరిపినా ఎక్కడ జరిపినా మీకు ఆ ఎర్రర్ సింబల్ కనబడుతుంది. ఆ ఎర్రర్ దాని మీద క్లిక్ చేశారనుకోండి మళ్ళీ ఇక్కడికే వెళ్ళి పెంచారా, ఇందాక ఎర్రర్ లేని చోటుకి వెళ్ళింది. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే వెబ్ బేస్డ్ కలర్స్ అంటారు. వెబ్ బేస్డ్ అంటే వెబ్సైట్స్లో వీటిలో వచ్చేసి ఏంటంటే కొంచెం లైట్గా ఉంది, కొంచెం డార్క్గా ఉంది, సో అలాంటివి కలర్స్ని వాళ్ళు ప్రిఫర్ చేయరు ఎక్కువగా. వెబ్లో ఏంటంటే ఫిక్స్డ్ కలర్స్ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఇందులో ఓన్లీ వెబ్ కలర్స్ అన్నారు అనుకోండి, ఇది ఆన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి కెపాసిటీస్, ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం ఒకటే కెపాసిటీ చూసారా, ఇది ఒక కెపాసిటీ. మీకు ఆ ఎర్ర సింబల్ రావట్లేదు చూడండి, ఇక్కడ ఎర్ర సింబల్స్ రావట్లా, అంటే ఇవి పక్కా ఫిక్స్డ్ కలర్స్, ప్యాలెట్స్ని బేస్ చేసుకొని వెళ్ళే కలర్స్ అనమాట. మీరు ఎక్కడన్నా మూవ్ చేయండి
వీటిని వెబ్ కలర్స్ అంటారు. ఇది ఆఫ్ చేశారనుకోండి, మీకంటే ఆ పర్టికులర్ కలర్లో షేడ్ మారటం వల్ల అది ఎగ్జాక్ట్ కలర్ కాదు. అంటే అంటే అది ప్రింట్కి వాడుకోలేమా ఇవన్నీ అనేది కాదు. మనం వాడుకుంటాం, ప్రాబ్లం లేదు. మనకి ఇందులో ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే వెబ్ కలర్స్ అంటే కనుక పక్కా ఫిక్స్డ్ కలర్ అది, అంటే నోటెడ్ కలర్స్. ఓకే, సో అందువల్ల ఇది అవసరమైతేనే యూజ్ చేస్తాం తప్ప అనవసరమైన టైంలో యూజ్ చేయకూడదు. ఓన్లీ వెబ్ కలర్స్ అనేది అన్నిటికీ కాదు. రైట్, ఇందులో మనం ఇప్పుడు ఇక్కడ కలర్ పిక్ చేసుకుంటే ఏమవుతుంది, అది ఇక్కడ పడుతుంది. సార్ మరి ఇక్కడ కరెంట్ అని ఉంది కదా కింద, ఇదేంటి అంటే కనుక ఇందులోకి మనం తీసుకుంటే ఏంటి అంటే ప్రీవియస్ కలర్, అంటే ఇది తీసుకోక ముందు కలర్ ఏముంది ఇక్కడ, బ్లాక్ కదా, అదే కలర్ ఇక్కడ తీసుకుంటుంది అంతే. రైట్, ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు వాల్యూస్ తెలిస్తే వాల్యూస్ ఇవ్వండి. సో అలానే మనకి కలర్ కోడ్స్ అని ఉంటాయి. కోడ్స్, ఇది కోడ్స్ అంటే మనకి ప్రతి ఒక్క లోగో కానీ వీటికి కానీ అంటే కంపెనీ బేస్డ్ ప్రొఫెషనల్ లోగోస్ వచ్చేసరికి ఏంటంటే వాడు కలర్ కోడ్స్ని రిలీజ్ చేస్తాడు, కోడ్. సో ప్రతి ఒక్క లెటర్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను తీసేసి ఎస్తో ఏ కోడ్ లేదు దానికి, DF456 ఈ కోడ్కి ఈ కలర్. ప్రతి ఒక్క కోడ్కి అంటే ప్రతి ఒక్క అక్షరానికి కంపల్సరీగా దానికి కోడ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క నెంబర్కి ఆ కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ వాడారనుకోండి, చూడండి మాత్రం చూసారా, కొంత లిమిట్ అయిపోయిన తర్వాత బ్లాక్. అలానే సిసిసి పేరు మారంగానే ఆటోమేటిక్గా అంటే వర్డ్ మారంగానే మారిపోతుంది కలర్స్. సో మనకి నెట్లో వీటి కలర్ కోడ్స్ దొరుకుతాయి. కలర్ కోడ్స్ పర్టికులర్గా కోడ్స్ మనకి కావాలనుకుంటే ఇప్పుడు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీకు పర్ఫెక్ట్ కలర్ కోడ్స్ కావాలి అంటారు. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక పెయింట్ షాప్కి వెళ్ళారు అనుకోండి, ఆ పెయింట్ షాప్లో వాడు పర్టికులర్ అంటే షేడ్స్ చూపిస్తాడు. ప్రొఫెషనల్ కలర్ కోడ్స్ అని కొడుతున్నాను. రైట్, సో దాంట్లో వాడు కలర్ కోడ్స్ అక్కడ దానికి షేడ్స్ కింద నీకు కలర్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే నాకు ఓన్లీ ప్రొఫెషనల్ మాత్రమే వాడమంటాడు. అంటే ఏ పడితే ఆ కలర్స్ వాడేది కాదు, ప్రొఫెషనల్ వైజ్డ్గా వాడేదానికి కలర్ కోడ్స్ ఏ పడితే అది కాదు డిజైన్ చేసేటప్పుడు, లోగోస్ కానీ ఇవి కానీ. సో ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్ కోడ్ ఉంటుంది. ఆ కలర్ కోడ్ని మీరు యూజ్ చేయాలి. చూడండి, దాని కింద మీకు అంటే మీరు పెయింట్ షాప్స్కి వీటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇచ్చే బ్రౌచర్ దాని కింద కోడ్ ఉంటుంది. ఇట్లా ఈ కోడ్ని టైప్ చేస్తే చాలు ఆ కలర్ అక్కడ ఫార్మేషన్ అవుతుంది మిషన్లోకి. సో ఇప్పుడు దీని కోడ్ ఎంత, #4CB. చూడండి ఇక్కడ హ్యాష్ ఆల్రెడీ ఉంది, 4CB 5F5 చూడండి ఎగ్జాక్ట్ కోడ్, కలర్ కోడ్ నాకు జనరేట్ అయింది. వాళ్ళు లోగోస్ కానీ ఇలాంటివి క్రియేట్ చేసేటప్పుడు వాడు కంపల్సరీగా వాడి లోగో కలర్సే కావాలి. అంటే ఒక కంపెనీ ఎంఎన్సి కంపెనీస్ వీటికి వచ్చేసరికి ఏంటంటే వాడి లోగోలో ఏ కలర్ అయితే వాడాడో అదే కలర్ మీద నువ్వు డిజైన్ చేయాలి. అంతేగాని సార్ నాకు కొద్దిగా లైట్గా ఈ కలర్ ఆ కలర్ మ్యాచ్ అవుతుంది కదా, సో దాంట్లో చేస్తాను సార్ అంటే కనుక ఒప్పుకోడు. వాడికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కలర్ ఉండాల్సిందే అక్కడ, లేకపోతే యూ విల్ బి రిజెక్టెడ్. అందుకని ఏంటంటే కంపెనీస్ చేసినప్పుడు లోగోస్కి వాటికి ఈ కలర్డ్ కాంబినేషన్స్ వాడు ఇస్తాడు, కోడ్ ఇస్తాడు వాడు. ఇది నా కలర్ కోడ్, ఈ కలర్లోనే నాకు ఆ పర్టికులర్ డిజైన్ అనేది లేదా టెక్స్ట్ కానీ టెక్స్ట్ కలర్డ్ కానీ నాకు ఇందులోనే కావాలి, ఆ కలర్ కోడే కావాలి. సో అందుకని ఆ కోడ్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సార్ నాకు కోడ్స్ తెలియవుగా, నాకు కోడ్స్ తెలియనప్పుడు ఎలా వాడాలి నేను?
సో అంటే ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాను, నాకు కలర్ కోడ్ తెలిసింది, కలర్ కోడ్స్ తెలిసింది, ఓకే బాగానే ఉంది. నేను ఒక పిక్చర్ని ఓపెన్ చేశాను, ఆ పిక్చర్లో నాకు ఈ కలర్ని నాకు ప్రిఫర్ చేయమని చెప్పాడు. అంటే నాకు ఈ బోర్డ్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ కలర్ నాకు ప్రిఫర్ చేయమన్నాడు, నాకు ఆ కలర్ నాకు వాడమంటున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఆ కలర్ని నేను పిక్ చేసుకోవాలంటే కష్టం. సో అందుకని ఏంటంటే ఇది క్లిక్ చేసినప్పుడు మీకు బయటికి అంటే ఈ దాన్ని బయటకు తీసుకొస్తే మీకు ఐ డ్రాపర్ టూల్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది చూడండి. నువ్వు ఎక్కడైతే క్లిక్ చేస్తావో ఆ కలర్ దాని మీదకి వెళ్ళిపోతుంది చూడండి. నేను ఇక్కడ మూవ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా నా కలర్స్ మారుతున్నాయి చూసారా, అక్కడ కలర్ షేడ్స్ ఏ కలర్ మీద పెడితే ఆ కలర్ దానికి వెళ్ళిపోతుంది. జస్ట్ దాంట్లో మూవ్ చేస్తే చాలు, నాకు కావాల్సిన కలర్ని పెట్టాను, వదిలేశాను. సో దానికి కోడ్ ఇది, ఓకే అంట. నాకు ఎలాగో నేను ఐ డ్రాపర్ టూల్తో తీసుకున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే అని అనుకోండి, ఈ కలర్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటి? సో ఇది ఫోర్గ్రౌండ్ కలర్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లోనే చూద్దాం. ఇవాళ అవ్వదు. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇవాళ మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇన్స్టాల్ చేసుకుంటానికే చాలా టైం పడుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను వర్క్ గురించి చెప్పట్లా, ఓన్లీ ఇంటర్ఫేస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో అలానే బ్యాక్గ్రౌండ్ కలర్, రేపు వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది క్లిక్ చేసినా సేమ్ అయ్యే కలర్స్. ఓకే, ఇది ఫోర్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇక్కడ మనకి రెండు స్విచెస్ కనబడతాయి, స్విచ్ ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ టు ఫోర్గ్రౌండ్. ఇది క్లిక్ చేసి ఏమవుతుందంటే ఈ కలర్ దీనికి వెళ్తుంది, దాని కలర్ దీనికి వస్తుంది. దానికి షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్. ఎక్స్ క్లిక్ చేస్తే మీకు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే డిఫాల్ట్ కలర్స్, డి కొడితే డిఫాల్ట్ అవుతుంది. అంటే డిఫాల్ట్ కలర్స్ వచ్చేసి ఏముంటాయి, బ్లాక్ అండ్ వైట్. ఇది క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ అంతా మనకి క్యాన్వాస్, అంటే డాక్యుమెంట్ క్యాన్వాస్. ఇదంతా ఎంటీ ఏరియా, దానికంటే ఓన్లీ మనకి యూసేజ్కి తప్ప దేనికి పనికిరావు. దీంట్లో మీరు డ్రా చేసినా పక్కకు పెట్టినా ఏమీ కనబడదు. ఓకే, అంటే పిక్చర్ ఏమైనా పక్కకి తీసుకెళ్ళినా మీకు ఏమీ కనబడదు, ఏమీ ఉండదు అక్కడ. ఓకే, సో దీంతో మనకేం పని లేదు, ఓన్లీ ఈ డాక్యుమెంట్లో ఉన్నంత వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే వీటిని అన్నింటినీ మనం ప్యాలెట్స్ అని పిలుస్తారు. ప్యాలెట్స్, లైబ్రరీ ప్యాలెట్స్, అడ్జస్ట్మెంట్ ప్యాలెట్స్, కలర్ ప్యాలెట్స్, స్వాచెస్ ప్యాలెట్స్, గ్రేడియంట్ ప్యాలెట్స్, ప్యాటర్న్ ప్యాలెట్స్ అండ్ హిస్టరీ ప్యాలెట్, ప్రాపర్టీ ప్యాలెట్స్. ఇవి మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లైన్ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని క్లోజ్ ట్యాబ్ గ్రూప్. ట్యాబ్ గ్రూప్ అంటే ఇంకా దాని లోపల సబ్గా ఏమున్నాయి సార్ అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది ఒకటే, దీంట్లో ఇవన్నీ గ్రూప్, దీంట్లో మనం మొత్తం గ్రూప్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ ట్యాబ్ గ్రూప్స్. ఓకే, మనకు కావాల్సినవి మనం ఓపెన్ చేయాలి అంటే కనుక ఇవి అన్ని ట్యాబ్స్ మనకి విండో మెన్యూలో ఉంటాయి. విండో మెన్యూలో ఇవన్నీ మనకి ప్యాలెట్స్, ఇవన్నీ మనకి ప్యాలెట్స్, లేయర్స్ ప్యాలెట్, 3D ప్యాలెట్, యాక్షన్ ప్యాలెట్స్, బ్రష్ సెట్టింగ్స్, ఇవన్నీ మొత్తం. ఓకే, సో ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు అడ్డదిడ్డాలుగా ఇష్టం వచ్చినట్టు లాగి పారేశారు, మొత్తం కంప్లీట్గా మొత్తం ఇష్టం వచ్చినట్టు మూవ్ చేసేసారు సార్, నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది, నాకు మొత్తం రీసెట్ అయ్యి ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే లేఅవుట్ ఉందో అలా కావాలి అనుకుంటే కనుక ఇందులో విండో మెన్యూ, వర్క్ స్పేస్. ఓకే, ఇందులో ఎసెన్షియల్స్లో పెట్టుకుంటాం ఎప్పుడు డిఫాల్ట్గా. ఇందులో రీసెట్ ఎసెన్షియల్ అంటారు. రీసెట్ ఎసెన్షియల్ అంటే ఇది నేను ఎసెన్షియల్లోనే ఉంచుకుంటాను కాబట్టి దాన్ని ఎవరో మార్చేశారు, మొత్తం ఇష్టం వచ్చినట్టు లాగేశారు. రీసెట్ ఎసెన్షియల్స్ అన్నారు అనుకోండి మళ్ళీ మొత్తం రీసెట్ అవుతుంది, ఓన్లీ తప్ప. సరే, ఇది డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ప్యాలెట్స్ కానీ సో ఈ మిగతా పార్ట్స్ ఇవన్నీ టూల్స్ కానీ ఇవన్నీ మొత్తం నాకు సపరేట్గా వచ్చేసింది, అన్నీ మొత్తం రీసెట్ అయిపోయినాయి. సో ఇవి మనకు కావాలనుకుంటే ఈ సైడ్ యారో క్లిక్ చేసి పక్కకు దోసేయచ్చు, లేదనుకుంటే మొత్తం ఇవన్నీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసుకొని క్లోజ్ ట్యాబ్.
ఇవన్నీ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఏం పని లేదు కాబట్టి వీ కెన్ యూజ్ దిస్ క్లోజ్ అట్రిబ్యూట్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటే ఏమవుతుంది, నాకు స్క్రీన్కి స్పేస్ ఎక్కువ పడుతుంది, అంటే పిక్చర్కి నాకు స్క్రీన్ ఎక్కువ ఉంటుంది. సో నాకు వర్క్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదనుకోండి నాకు మొత్తం అడ్డదిడ్డాలు ఉండేసరికి నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ప్లస్ కంజెస్టెడ్గా ఉంటుంది. ఇలా ఉంటే నాకు ఫ్రీగా ఉంటుంది. అందువల్ల వచ్చేసి ఏంటంటే ఇవి ఒకవేళ ఎవరన్నా మార్చుంటే కనుక ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని టూల్ ప్రాపర్టీస్ అంటారు. అంటే మనకి పేజ్ మేకర్లో వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ప్యాలెట్, సో కొరల్డ్రాలో కూడా మనకు ఉంది. అంటే ప్రతి టూల్ తీసుకున్నప్పుడు దాని ప్రాపర్టీస్ పైన వస్తాయి, చూడండి మారిపోతాయి. ప్రతి టూల్ ఒక ప్రాపర్టీస్ మనకి చేంజెస్ జరుగుతున్నాయి. ఏ టూల్ తీసుకుంటే దాని యొక్క ప్రాపర్టీస్ పైన కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీన్ని మనం టూల్ ప్రాపర్టీస్ అంటాం. టూల్ ప్రాపర్టీస్ మనం ఏ టూల్ తీసుకుంటే దాని ప్రాపర్టీస్ మనకి పైన కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్. ఇవాళ మనం చూసిన థింగ్స్ వచ్చేసరికి ఏంటంటే రైట్, ఇవాళ నేర్చుకున్న వర్క్స్. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఓపెనింగ్ సాఫ్ట్వేర్ థియరీ. ఓకే, ఫోటోషాప్ దేన్ని ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది థియరీ యూజ్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ న్యూ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఏవే సైజెస్ తీసుకోవాలి. తర్వాత రొటేషన్స్, అంటే పోర్ట్రేట్లో ఉన్నప్పుడు ల్యాండ్స్కేప్గా మార్చాము, ల్యాండ్స్కేప్లో ఉంటే పోర్ట్రేట్గా మార్చాం. ఇమేజ్ రొటేషన్ 90 క్లాక్ వైజ్. ఒకవేళ మీరు ఫొటోస్ తీసేటప్పుడు ఏమన్నా యాంగిల్స్లో తీస్తుంటారు, అది ఏంటంటే ఇలా అడ్డంగా ఉండాల్సింది నిలువుగా వచ్చింది, దాన్ని మనం రొటేషన్ ద్వారా తీసుకోవచ్చు ఇలా. సో జూమింగ్ ఆప్షన్స్, జూమింగ్ వచ్చేసరికి ఏంటి మనకి కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్. ఓకే, కంట్రోల్ ప్లస్ మైనస్ అండ్ కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్ అనేది యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డౌన్లోడింగ్ ఇమేజెస్ ఫ్రమ్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఇమేజెస్ని మనం ఎక్కువగా తీసుకుంటాము, సో వాటిని యూజ్ చేసుకున్నాము. అండ్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్. సో వీటి గురించి మనం ఈరోజు చూసుకున్నాం. ఓకేనా, సో ఈ పార్ట్స్ని మీరు ఇవాళ వచ్చేసి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు లింక్ పంపించాను కదా, సో లింక్తో మనం డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా వీటిలో చూపించాను కదా, సో దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. డోంట్ గో ఫర్ పోర్టబుల్ కాదు, పోర్టబుల్ వెళ్ళొద్దు, ఫుల్ వర్షన్గానే ఇన్స్టాల్ చేసుకోండి. 64 బిట్ మాత్రమే. సో మీరు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎక్కించుకొని నాకు అది రావట్లేదు సార్ అంటే అవ్వదు. ఓకే, సో అందుకని వచ్చేసరికి ఏంటంటే 64 బిట్ మాత్రమే ఉంటేనే ఓఎస్ దీంట్లోకి పనిచేస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని దీన్ని ఇన్స్టలేషన్ ప్రాసెస్ చేసుకోండి. మామూలుగా నెక్స్ట్ కొట్టేసుకుంటే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అయిపోయిన తర్వాత కానీ ఫస్ట్ టైం మీరు దీన్ని డబుల్ మాత్రం కొంత టైం తీసుకొని మీకు అడ్మిన్ రైట్స్ అడుగుద్ది, ఎస్ అని ఇవ్వండి. ఓకే, అంటే ఇన్స్టాల్ చేయమంటారా అడ్మిన్ అయినప్పుడు ఎస్ అని ఇవ్వండి. సో తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత అయిపోయిన తర్వాత అంటే ఇన్స్టలేషన్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా దీని మీద డబుల్ క్లిక్ కొట్టద్దు, దీని మీద రైట్ క్లిక్ చేసుకొని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. ఫస్ట్ టైం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఫస్ట్ టైం మాత్రం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా, సో ఇవాళకి ఈ పార్ట్ చాలు. ఎనీ డౌట్స్ ఉన్నాయి అడగచ్చు, నాకు టైం ఉంది, ఇంకా 5 minutes. నోట్స్ నేను పంపిస్తాను మీకు, డోంట్ వరీ. సార్ చెప్పండి.
ఏం లేదు సార్, పిలిచింటే సార్ నేను సార్ షణ్ముఖ్ని. ఓకే ఓకే సార్. యాక్చువల్గా వీళ్ళకి సాఫ్ట్వేర్ లింక్ కూడా నేను డైరెక్ట్గా పెట్టేశానండి. అవునా సార్? ఓకే ఆ, సార్. అంటే డైరెక్ట్గా దాని నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లింక్ పెట్టాను. ఓకే సార్. ఓకే, ఇదిగోండి. అంటే ఎంత ఎంబీ సార్ అది? అది 1.7 GB ఉంటుందండి. అవునా సార్? డైరెక్ట్గా కాపీ అంటే వాటిని చేసిన తర్వాత ఇన్స్టలేషన్ కూడా నేను డైరెక్ట్గా చెప్పాను ప్రాసెస్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్ మీ ఇప్పుడు డౌన్ పేమెంట్ చెప్పండి. హలో, అదే సార్, ఫోటోషాప్ లింకు వాట్సాప్కి ఏమన్నా షేర్ చేస్తారు? వాట్సాప్కా? ఓకే, ఒక్క నిమిషం, నేను వాట్సాప్కి షేర్ చేస్తాను. ఇన్ కేసు ఎవరన్నా అడిగితే వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్లో మిస్ అయిన వాళ్ళకి షేర్ చేద్దామని సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ప్రాబ్లం లేదండి, మీరు రెండు వాడుకోవచ్చు. ఇక్కడ నా దాంట్లో చూడొచ్చు, మీరు ఫోటోషాప్ 2020 వాడుతున్నాను, ఫోటోషాప్ 2021 కూడా వాడుతున్నాను. ప్రాబ్లం ఏమీ లేదు. సో అది ఉన్నా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాంటివి యాక్చువల్గా అనుస్క్రిప్ట్ దీనికి సపోర్టింగ్ లేదు. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే 7 కానీ వీటి కానీ చేసుకొని దాంట్లో చేసుకొని అది పిఎస్డి ఫైల్ కింద సేవ్ చేసుకొని దీంట్లో చేయాలి. దీంట్లో ఓపెన్ చేసుకుంటాం. మొబైల్లో ఫోటోషాప్ అనేది అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఫోటోషాప్ యాప్ అని ఉంది కానీ మొబైల్లో అది కాదు, అది పర్ఫెక్ట్ కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు. ప్లస్ దాంట్లో ఏంటంటే ప్రొఫెషనలైజ్డ్గా మనం వర్క్ చేయలేము. వర్క్ అవుతుంది. గూగుల్ ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఎగ్జాక్ట్గా అంటే దాంట్లో ఫాంట్స్ని యూజ్ చేసుకొని ఇందులో డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఏంటంటే మీరు టైప్ చేసే కెపాసిటీ అనుస్క్రిప్ట్ అయితే డైరెక్ట్గా ఉంటుంది. రేపటి నుంచి డైలీగా రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మధ్యలో ఎక్కడ మిస్ అవ్వద్దు. సో మళ్ళీ మిస్ అయ్యిందనుకోండి, మళ్ళీ అంటే కొంచెం క్లియర్గా కాకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. దయచేసి క్లాసెస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి, మళ్ళీ క్లమ్జీగా అవుతారు. ఎందుకంటే ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకే, okay then, see you tomorrow.